ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగము. సాంఖ్యయోగము అంటే చక్కగా చెప్పబడిన ఆత్మతత్వ విజ్ఞానం. ఆత్మ అనే ఒక తత్వ విజ్ఞానం గురించి ఇందులో బాగా చెప్పబడింది కాబట్టి దీన్ని సాంఖ్య యోగము అంటారు. మనము ఇందులో పదవ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 11. ఇక్కడ ఈ 11, 12, 13, 14 ఇవి చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఎందుకంటే భగవంతుడి బోధ మొదలవుతోంది ఇక్కడి నుంచి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. అంటే అసలైన జిస్ట్ వీటిల్లో ఉంటుంది అన్నమాట. అంతకు ముందర అన్ని చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు, నేను ఇంకా యుద్ధం చెయ్యను అంటూ ఒకసారి వదిలిపెట్టేసిన వాడు మళ్ళా స్వామి మాట్లాడడంతో నీ లేదు నువ్వు చెప్పినట్టే చేస్తాను, నీకు నేను శరణ వేడుతున్నాను అన్నాడు. అన్నవాడు మరేం చేశాడు, తర్వాత నేను మళ్ళా యుద్ధం చేయను మళ్ళా అంటున్నాడు, మళ్ళా కూర్చుంటున్నాడు. అంటే అలా మనస్థితి ఊగిసలాడుతుంది. అది చూసిన తర్వాత అప్పుడు భగవాన్ ఏమన్నాడు అనేది మనం ఈరోజు మొదలెట్టబోతున్నాం. ఇక్కడి నుంచి అసలైన మనకి ఆయన తత్వం చెప్తారు. శ్రీ భగవాన్ వాచ అశోచ్య నన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండితా అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. ఇందులో ఏం చెప్తున్నాడో తెలుసా అండి మీరు? ఎందుకు శోకించదగని విషయాల గురించి శోకించకు అంటూ ఏడవద్దు అంటూ మొదలెట్టాడు ఆయన. అసలు ఆయన చూడండి ప్రసంగం ఎలా మొదలెడుతున్నాడో. ఏడవకు అంటూ మొదలెట్టిన వాడు మళ్ళా చివరికి 18వ అధ్యాయంలో ఆయన ఏడవకు అనే శ్లోకంతో ముగిస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహింసా సర్వ పాపభ్యో మోక్ష ఇచ్చామి మా శుచః అంటాడు. మా శుచః అంటే ఏడవకు అని. అంటే నీవన్నీ నేను చూసుకుంటాను, నేను నీ వాడినే, ఇవన్నీ భారం నా మీద వేయి అంటూ చివరికి ముగించే శ్లోకం అది. అంటే ఏడవకు అంటూ మొదలెట్టి ఏడవకు అంటూ ముగిస్తున్నాడు. చూసారా మన మీద ఎంత మనకు ప్రేమ, అసలు ఎందుకు అంత మన కోసం తాపత్రయపడాలి ఆయన? ఏడవద్దు అంటూ ఉజ్జగించినాడు, దెబ్బలాడుతున్నాడు, అన్ని చేస్తూ మనకి చెప్తున్నాడు. శోకం వద్దు అంటూ ఇక్కడ బోధ మొదలెట్టాడు. ఇక్కడ పైగా ఏం చెప్తున్నాడు ఈయన? రకరకాలుగా మాట్లాడాడు కదా. మనం ఇలా చేస్తే ఇలా పాపం వస్తుందేమో, వాళ్ళని చంపితే నాకు ఇలా వస్తుంది, తర్వాత కులక్షయం అవుతుంది, ఇన్ని చెప్పావే. అదే చెప్తున్నాడు. ఒక పెద్ద పండితుల్లాగా నువ్వు మాట్లాడేవే,
పైగా పండితుల్లాగా నువ్వు మాట్లాడావు కదా, నిజంగా పండితులైన వాళ్ళు బతికున్న వారి గురించి, గతాసూన గతాసుంశ్చ అంటే బతికున్న వారి గురించి, ఇంకా ప్రాణాలు పోయిన వారి గురించి, వీటెవ్వరి గురించి మాట్లాడరయ్యా, నువ్వు పెద్ద పండితుల్లాగా మాట్లాడుతున్నావే అన్నాడు. అంటే ఏంటంటే చిన్నగా దెప్పుతున్నాడు. ఎందుకంటే ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఇంకొకరు అసలు ఏమన్నా పట్టించుకున్నాడు ఆ స్వామిని? రథాన్ని అటు తీసుకెళ్ళమన్నాడు, ఇక్కడ నించోబెట్టమన్నాడు, తన మధ్యలో నిలబడ్డాడు. అంటే ఏంటంటే తను ఇంత జాలిగా కరుణతో మాట్లాడుతుంటే ఆయన అనుకున్నాడు అర్జునుడు. వెంటనే కృష్ణుడు కూడా నిజమే అర్జున, నువ్వు చెప్పింది చాలా సరిగ్గా ఉంది, ఒక పని చేద్దాంలే, మన ఇద్దరం వెనక్కి వెళ్ళిపోదాం, మంచి పని చేసావు అని అంటాడేమో అనుకున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు, నీకేంటి, నీకు అసలు నువ్వు నిజంగా ఒక పురుషుల్లాగా మాట్లాడట్లేదు, ఇంత పిరికి పందు అనుకోలేదు నిన్ను అంటూ ఆయన్ని మందలిస్తూ మాట్లాడుతున్నాడు. అలా చేయవలసిన సమయంలో అలాగే చేయాలండి యుద్ధ రంగంలో. అంటే యుద్ధం చెయ్యి, అందరినీ చంపు అని కాదు, నీ చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యి అని చెప్పి ఆచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇందులో మనకి ఈ చాప్టర్లో మనం డివైడ్ చేసుకుంటే అందులో 1, 2, 3, 4గా డివైడ్ చేసుకోవచ్చు ఈ సాంఖ్య యోగాన్ని. మొట్టమొదటిది అర్జున శరణాగతి, అది మనం చెప్పేసుకున్నాం. అర్జునుడు శ్రీకృష్ణుడిని శరణు వేయటం. ఇక రెండవది ఆత్మ అనాత్మ విచారం అంటారు. ఆత్మ అనాత్మ రెండు ఉంటాయి. ఆత్మ అంటే లోపల ఉండేది, అనాత్మ అంటే శరీరం. ఆత్మ వేరు శరీరం వేరు అంటూ చెప్పేది ఆత్మానాత్మ విచారం. దాని గురించి భగవంతుడు మాట్లాడతాడు. తర్వాత నిష్కామ కర్మయోగం అంటే ఏమి మనం ఆశించకుండా మన పని చేయాలి అని చెప్తాడు. ఇక మూడవది, ఇవి రెండు చేసేవాడు ఎవడు? స్థిత ప్రజ్ఞుడు అంటారు. వాడి లక్షణాలు ఏంటి అని ఇలాగా ఈ 4 ఇందులో వివరిస్తారు ఈ చాప్టర్లో. మొట్టమొదటిది అర్జున శరణాగతి, ఆత్మానాత్మ విచారం, బుద్ధి, తర్వాత నిష్కామ కర్మయోగం, స్థిత ప్రజ్ఞుని లక్షణాలు. ఈ 4 ఇందులో ఈ చాప్టర్లో చెప్తారు. ఈ ఆత్మ జ్ఞానం గురించి ఇందులో ముఖ్యంగా చెప్తారు. అంటే ఇప్పుడు ఒక మనిషి బెంబేలెత్తిపోతున్నాడు, గడగడ వణికిపోతున్నాడు, కళ్ళంబడి నీళ్లు కారిపోతున్నాయి, చేతిలో ధనుస్సు పడిపోయింది. ముందర చేతిలోకి ధనుస్సు రావాలంటే అసలు నువ్వు ఎవరిని చంపుతున్నావు, ఎవరిని చంపట్లేదు అంటూ అలా మొదలెడితే మనిషికి కాస్త ధైర్యం వచ్చి నిలబడతాడు. అందుకని ఎలా మొదలెట్టాలో అలా మొదలెడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆయనకి 2 మోహాలు చిక్కుకున్నాయి అర్జునుడికి. ఒకటి ఏంటంటే వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని నేను చంపేస్తే ఎలాగా అని. రెండవది ఏంటంటే అసలు నేను చేయాల్సింది, నేను ఒక క్షత్రియుడిగా నేనేం చేయాలి అనే విషయం మర్చిపోయాడు. అదేదో మోహంలో పడిపోయి, లేదు నేను వెళ్ళిపోతాను, నేను ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిది అని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఏడవకు అంటూ మొదలెట్టాడు. ఇక్కడ ఈ ఏడుపు అనేది ఎప్పుడు ఆగుతుందో తెలుసండి, ఎవరికైనా సరే జ్ఞానం లభించినప్పుడే ఏడుపు ఆగుతుంది. అందుకని ఇక్కడ ఆ జ్ఞాన బోధ, నీ చేతిలో ఏమీ లేవు వాళ్ళ బతుకులు అంటూ మొదలెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏదో నేను చంపేస్తే తెచ్చిపోతారు అనుకుంటున్నాడు, కానీ నీ చేతుల్లో లేవు వాళ్ళ బ్రతుకులు అంటూ ఇలాంటి జ్ఞానాన్ని ఆ సమయంలో ఇవ్వడం కేవలం జగద్గురువుకు మాత్రమే చెల్లింది. శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే అలాంటి పని చేయగలడు. యుద్ధ రంగంలో యుద్ధానికి వెళ్ళి ఆ సమయంలో అలాంటి వచ్చింది. ఇక్కడ నిజంగా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇలా యుద్ధరంగంలోకి వెళ్ళి ఏడుస్తారా? ఏడవరు కదా. అందుకని చెప్తున్నాడు పండితులు ఇలాంటి పనులు చెయ్యరు అని. ఇక్కడ ఒక ఓదార్పు ఉంది, ఒక మందలింపు ఉంది, ఒక హెచ్చరిక. ఎలా మాట్లాడాలి, ఒక్కొక్క మాట మీరు చదివి ఇప్పుడు వినిన తర్వాత మీరు మళ్ళా దాన్ని ఒక్కసారి మననం చేసుకోవడం, తర్వాత మీ క్లాస్ అయిపోయిన తర్వాత చదువుతూ ఉంటే ఒక్కొక్క మాటలో అర్థం తెలుస్తుంది. పరమాత్మ నోట్లోంచి వచ్చే మాట ఒక్కొక్కటి అంత బరువుగాను నిజంగానే అంత గంభీరంగాను ఉంటాయి. కాబట్టి ఆయన భగవంతుడు ఇంకొకళ్ళని ఏడవనివ్వడు. ముందర ఫస్ట్ ఓదారుస్తాడు, ఓదార్చి జ్ఞానం ఇచ్చి వాళ్ళతో ఏం పని చేయాలో ఆ పని చేయిస్తాడు. అందుకని ఇక్కడ ఏడవకు అంటూ మొదలుపెట్టిన గొప్ప శ్లోకం ఇది. తరువాత 12వ శ్లోకం, నత్వే వాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వే వాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చే శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, నేను నువ్వు అనేవాళ్ళం ఇప్పుడున్నాము, ఇదివరకు కూడా ఉన్నాము, తర్వాత కూడా ఉంటాము. అంటే మనకి ఒకటి ఏదో ఒకటి ఉంది మనలో, అది శాశ్వతంగా ఉంటుంది అని చెప్తున్నాడు.
ఈ మొదటి శ్లోకంలోనే ఆత్మ వేరు శరీరం వేరు అంటూ మొదలెట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చూడు అర్జున, నువ్వు నేను ఉన్నాం కదా, ఇప్పుడు ఉన్నాం కదా, ఇదివరకు ఎప్పటి నుంచో ఉన్నాం మనం, తర్వాత కూడా మనం ఉంటాం, మనకి నాశనం ఉండదు. అలాగే ఈ చుట్టుపక్కల రాజులు నువ్వు ఎవరిని చంపేస్తానని భయపడుతున్నావో వాళ్ళు కూడా అంతే, ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు వాళ్ళు అని చెప్తున్నాడు. చెప్తే దాని వెనకాతల అర్థం ఏంటంటే, జీవులందరూ ఎప్పుడూ ఉంటారు, ఇలా అంటే వాళ్ళ లోపల ఉండే ఆత్మ అనేది ఉంటుంది, అది ఎప్పటికీ నిత్యంగా ఉంటుంది అని వెనక అర్థం. అంటే మొట్టమొదట అలా చెప్పి ఆయన కాస్త కూర్చోబెడుతున్నాడు. వాళ్ళు కూడా ఎప్పటికీ ఉంటారు అనేసరికి అమ్మయ్య అంటూ అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది కదా అర్జునుడికి. అందుకని అలాంటి శ్లోకం చెప్పాడు. ఆత్మ అనేది నిత్యంగా ఉంటుంది అనేది డైరెక్ట్ గా చెప్పకుండా ఈ విధంగా చెప్పాడు ఇక్కడ. అంటే దాని నిత్యత్వాన్ని చెప్పాడు. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఇక్కడ మన శరీరానికి 4 రకాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి, ఒక్కొక్క స్టేజెస్ ఉంటాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం. అంటే బాల్యము అంటే మన చిన్నప్పుడు మనం ఉండేది, తర్వాత యవ్వనం అంటే యంగ్గా ఉండేది, తర్వాత కౌమార్యము అంటే మిడిల్ ఏజ్, తర్వాత వార్ధక్యం అంటే ఓల్డ్ ఏజ్. ఇలా మనకి 4గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఇప్పుడు మన బాల్యం అవగానే మనకి టీనేజ్, యవ్వనం వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి సడన్ గా ఎవరైనా అంటే ఏదో శరీరంలో మనకి మార్పు వచ్చింది, లేకపోతే ఉన్నట్టుండి ఏదో ఒక పెద్ద ఇదైందని మనకేం తెలియదు, చాలా న్యాచురల్ గా ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి తెలియదు మన యవ్వనంలోంచి ఎప్పుడు మిడిల్ ఏజ్ వచ్చామో మనకు తెలియదు. అంటే ఈ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది. అలాగే ఉన్నట్టుండి మన మీదకి వార్ధక్యం వచ్చి పడిపోతుంది, ముసలివాళ్ళం అయిపోతాం, మనకి తెలియదు వచ్చేస్తోంది, తెలియదు, ఏదో కొంచెం కాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడం తప్ప మనకు అసలు ఐడియా ఉండదు. అలాగా ఇది ఎలాగ జరుగుతుందో నీకేం తెలియకుండా అలాంటిదే మరణం కూడా. ఇవన్నీ ఎలాగ నీకు ఒక ప్రాసెస్ లైఫ్ లో, అది కూడా మరణం కూడా అంతే, మరణం కూడా అలాగే వస్తుంది. ఇది ఈ దేహాన్ని విడిచి ఇంకొక దేహానికి వెళ్ళిపోతాము అని చెప్తున్నాడు. ఏది శాశ్వతం కాదు, ఇది అవ్వగానే ఇంకొకటి, ఇది అవ్వగానే ఒకటి, మనకి ఎలాగ మార్పులు వస్తున్నాయో శరీరంలో, మరణం కూడా అంతే. అందుకని అయ్యో నేను వాళ్ళని చంపేస్తే వాళ్ళు చచ్చిపోతారు నా చేతుల్లో అనకు. ప్రతి వాళ్ళు మరణించవలసింది, ఎందుకంటే ఇది పుట్టింది కాబట్టి మరణించాలి. కొత్తగా వచ్చింది ఇప్పుడు లేదా అంటే ఎలా ఉండిపోయింది ఏది ఉండదు. ఏదైతే పుడుతుందో దానికి మరణం తప్పదు, మరణించవలసినదే అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటంటే వివేకం, మార్పు అనేది మనలో వస్తోంది, చేస్తోంది అనేది మనం గమనిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు కదా. ఎలాగంటే ఇప్పుడు మనకి ఇలా శరీరంలో మార్పులు వచ్చినప్పుడు ఎలా వస్తున్నాయో మనం ఒప్పుకోం. మీరు పెద్దవాళ్ళు అయ్యారు అంటే కూడా మనం ఒప్పుకోం, లేదు ఇంకా మనం ఏదో మిడిల్ ఏజ్ అని మనం బుక్కాయిస్తూ ఉంటాం. కాదు, మనం పెద్దవాళ్ళం అవుతున్నాం, అదొక ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే అందులో ఒక గౌరవం, మర్యాద కదా. అలాగా ఇక్కడ చెప్తున్నాడు, ఇలాంటి మార్పుల్ని నువ్వు గమనించు, వీటిని నువ్వు మార్చలేవు. మనం ముసలివాళ్ళం అయ్యాక వార్ధక్యంలోకి వెళ్ళాక వెనక బాల్యంలోకి రాగలమా? రాలేము, అంతే, అదొక మార్పు. అలాగే ఇవన్నీ సహజమైన మార్పులు కాబట్టి ఇది కనుక నువ్వు తెలుసుకుంటే ఇంకా నీకు దుఃఖం అనేది ఉండదు. ఇది నిర్వికారత్వం అంటారు. ఇవి కనుక తెలుసుకుంటే మనకి ఇంకా దుఃఖం ఉండదు. ఎందుకంటే శరీరంలో మార్పులు వచ్చినట్టే మరణం కూడా శరీరానికి సంభవిస్తుంది. ఎందుకంటే ఇది పుట్టింది కాబట్టి మరణించక తప్పదు అని ఇక్కడ మొట్టమొదట ఆయన మెల్లిమెల్లిగా ఆయనకి చెప్తున్నారనమాట ఈ శ్లోకాలని. తర్వాత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య స్వాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్థాం స్థితిక్షస్వ భారత. 14వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓ కౌంతేయ అని పిలిచాడు, పిలిచి చెప్తున్నాడు,
నీకు ఏదైనా సరే నీ ఇంద్రియాలకి ఏవైతే కావాలి అని ఇంద్రియాలతో పొందుతున్నావో, అంటే మన ఇంద్రియాలు అంటే ఏవి? కళ్ళు, ముక్కు, చెవులు, తర్వాత చర్మం, నాలుగు. వీటితో మనం పొందేవన్నీ అనిత్యాలే. అంటే మనకి ఏదో వింటాము, లేకపోతే చూస్తాము, లేకపోతే మన నాలికతో భోంచేస్తాము, ఇవి ఏం చేసినా ఇవన్నీ కూడా ఇంతే అని ఇక్కడ చెప్తున్నాడు. ద్వంద్వాలు అనేవి జీవితంలో ఉంటాయి. ఏంటవి అంటే సుఖ దుఃఖాలు, శీత ఉష్ణాలు కదా. ఇప్పుడు ఉన్నట్టుండి మనం ఏంటంటే అబ్బా చలికాలం వచ్చేసరికి ఇప్పుడు చూడండి అంతమ్మో చలేస్తోంది ఎండాకాలం వస్తే బాగుండదు. ఈ లోపల వేసవి వస్తుంది. వేసవి రాగానే ఆ చెమటలు తట్టుకోలేక అబ్బా దీనికంటే చలికాలమే బాగుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తుందా, రెండు ద్వంద్వాలు తప్పదు మనకి. అది మనం అనుభవించాలి, ఇది మనం అనుభవించాలి కదా. అలాగే ఇది కూడా ఇంతే. ఇలాంటివి వచ్చిపోతూ ఉంటాయి, వస్తాయి పోతాయి. అంతేగాని ఇది రాకూడదు అని మనం దాని మీద నియామకం పెట్టగలమా? పెట్టలేం. నాకు వద్దు ఎప్పటికీ ఎండాకాలం వద్దు, నాకు ఎప్పుడు చలికాలం కావాలంటే మనం అలా ఉంటుందా? ఉండదు. ప్రకృతి సహజంగా అది కూడా అంతే. మనం పుట్టడం మరణించడం కూడా అంతే. అదెంత సహజమో ఇది కూడా అంతే సహజం. అలాగా దీని గురించి పెద్దవాళ్ళు ఎప్పుడు చాలా మంది ఈ కథ చెప్తూ ఉంటారు. నిజం కథ అదే గుర్తుపెట్టుకోండి. ఇది భారతంలో చెప్పబడిన కథ. భారతంలో నిజంగా లేదు, కానీ కొన్ని భారతం మీద తర్వాత కొంతమంది కొన్ని కథలు పుట్టించారు. అలా పుట్టించబడిన కథ, కానీ బాగుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ధర్మరాజు ఎప్పుడు శిష్యరికమే చేశాడు. ఆయన దగ్గరే ఉండి ఆయన ఏం చెప్తే అదే చేసేవాడు. ఆయన్ని భగవంతుడి కిందే భావించేవాడు కదా. నువ్వు ఎలా చేయమంటే అలాగే, అంతే. ధర్మరాజు అర్జునుడే కాదు, ధర్మరాజు కూడా ఆయనకి చాలా గొప్ప శిష్యుడే. అలాంటి శిష్యుడు ఒకరోజు కృష్ణుడు వచ్చి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన కృష్ణుడి దగ్గరికి మెల్లిగా వెళ్ళి చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసి, కృష్ణ నాకు ఏదైనా మంత్రం చెప్పవా అని అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వాడు. ఆయన ఇప్పుడు అలా ఎవరికి మంత్రాలు ఏవి చెప్పడు, అన్ని నిజాలే చెప్తాడు కదా. నవ్వి, ఎందుకు నీకు మంత్రం అంటే, కాదు నాకు ఒక్కొక్కసారి కొన్నిసార్లు చాలా దుఃఖం వచ్చినప్పుడు, చాలా దిగులుగా ఉన్నప్పుడు, భయంగా అనిపించినప్పుడు ఆ మంత్రం చేసుకుంటాను, నాకు ఏదైనా చెప్పు. వెంటనే కృష్ణుడు ఒక కాగితం మీద ఒకటి రాసిచ్చి ఇది చాలా రహస్యమైనది సుమా, అతి దుఃఖంలో ఉన్నప్పుడు, చాలా సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కాగితాన్ని తెరిచి చదువు ఏముందో. అలా ఎక్కడ పడితే అక్కడ అలా ఓపెన్ మధ్యలో తీయకూడదు సుమా అని చెప్పాడు. వెంటనే ఈయన సరే అన్నాడు, తీసేసుకున్నాడు. జాగ్రత్తగా ఒక పెట్టెలో పెట్టుకున్నాడు. ఈ లోపల ఆయనకి ఏదో భరించలేని దుఃఖం వచ్చింది. వాళ్ళందరూ అడవులకు వెళ్ళడం, ద్రౌపది వస్త్రాభరణ, చాలా దుఃఖం వచ్చిన తర్వాత అప్పుడు కృష్ణుడు చెప్పాడుగా, దుఃఖంలో ఉన్నప్పుడు చూసుకుందామని అని ఆ పెట్టె తీసి చూశాడు. అక్కడ ఇదే మాట రాసింది, ఆగమాపాయునో నిత్యాహ. అంటే ఇది ఇలాగే ఉండదు, ఏది ఇలాగే ఉండదు. అంటే మనకి ఇంగ్లీష్లో చెప్తారు దిస్ టూ షెల్ పాస్ అంటారు కదా. దిస్ టూ షెల్ పాస్, ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు అని రాసిచ్చాడు ఆయన. అంటే నువ్వేదో చాలా దుఃఖం అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఈ దుఃఖం ఇలా ఉండదు, ఇది పోయి మళ్ళీ సుఖం వస్తుంది అని వెంటనే అది చూసి ఆయనకి సంతోషంగా అనిపించి మూసిపెట్టేశాడు. తర్వాత అనుకోకుండా ఆయనకి వనవాసంలో ఉన్న అందరూ నలుగురు అన్నదమ్ములు అన్ని రకరకాలుగా అన్ని సంపాదించుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరాలు సంపాదించుకున్నారు. అస్త్ర విద్యలు అవన్నీ చూసుకుని చాలా సంతోషమైంది. చాలా సంతోషంలో ఉన్నప్పుడు కూడా చూడమన్నాడుగా అని మళ్ళా ఆ పెట్టి తీసి చూస్తే మళ్ళా అదే కనిపించింది. ఏం కనిపించింది? ఇది ఇలాగే ఉండదు ఎప్పటికీ. అంటే ఈ సంతోషం నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఇది ఎప్పటికీ ఇలా ఉండదు సుమా, మళ్ళీ మళ్ళీ దుఃఖం వస్తుంది. అలాగా అది చూసారా ఎలా ఉంటుందో. ఇది ఆయనకే కదండి, మనందరికీ వర్తిస్తుంది. సంతోషమైనా దుఃఖమైనా. అందుకే ఇవి ద్వంద్వాలు అంటారు, సుఖ దుఃఖాలు. ఆ మాటలు వినడానికి కొంచెం భగవద్గీతలో అలాంటి వాటిలో భయం ఇస్తుంది, మనకి ఏమిటో అర్థం కాదేమో అనిపిస్తుంది. ద్వంద్వం కదా, రెండు ఆ రెండు మన జీవితంలో ఉంటాయి. ఒకరోజు సుఖంగా అనిపిస్తుంది, కాసేపు అవగానే దుఃఖం వస్తుంది, ఏదో దుఃఖమైన వార్త వస్తుంది, ఏదో సుఖమైన వార్త వస్తుంది, ఇలా మారిపోతూనే ఉంటాయి. కానీ వివేకి అన్నవాడు ఏం చేయాలంటే దీనికి ఎలా ఉండాలో దానికి అలాగే, అది మనం ఒక చోట నిలబడి ఉండాలి. అలాంటి వాడిని ధీరుడు అంటారు. అంటే ధీరుడు అంటే చాలా బలం పెంచుకొని వీళ్ళందరితో యుద్ధం చేస్తాడు. ఇలాంటి వాటికి భయపడకుండా గట్టిగా నిలబడేవాడే ధీరుడు అని ఇక్కడ చెప్తున్నారు. మన లలితా సహస్రనామంలో ఒక నామం చదువుకున్నాం కదా, ధీరారాధ్య కదా. ధీరారాధ్య, వీరారాధ్య, ఇలాంటి నామాలన్నీ మనకు లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం. అంటే ఏంటి? ధీరులచే ఆరాధింపబడేది, వీరులచే ఆరాధింపబడేది. అక్కడ వీరులు అంటే ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ అమ్మవారి ఉపాసన వదలకుండా చేశారు. ఇక్కడ ధీరులు అంటే ఇక్కడ ఏంటంటే ఇలాంటి కష్ట సుఖాలు రకరకాలు వచ్చినా గట్టిగా అలా నిలబడేవాళ్ళు. అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోయి ఇలా ఉండకూడదు.
గట్టి ఇలా నిలబడాలి అని చెప్తున్నారు అనమాట. అలా కాబట్టి ఈ మార్పు చెందని ఉన్నాయి కొన్ని, వాటి గురించి మార్పు చెందేవి కొన్ని ఉన్నాయి. ఈ రెండిటి గురించి నువ్వు ఏడవకు అంటున్నాడు. చూసారు అంటే ఏంటి, వీటి గురించి ఏడవద్దని అర్థం. కొన్ని మార్పు చెందవు, కొన్ని మార్పు చెందుతాయి. ఇదే కదా జీవితం. కాబట్టి ఈ రెండిటి గురించి నువ్వు ఏడవకు, ఎందుకు ఏడుస్తావు, ధైర్యంగా ధీరుళ్లాగా నిలబడాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి శరీరంలో మార్పులు వస్తాయి కదా, అలాగే మనకి ఇంకా ఈ సుఖ దుఃఖాలు ఇలాంటి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అవి మారవు. కాబట్టి వీటి గురించి బాధపడకు, ఈ శరీరంలో వచ్చే మార్పుల గురించి బాధపడకు. నువ్వు ధీరుడుగా నిలబడు అంటూ ఇక్కడ చెప్తున్నాడు. పైగా చెప్పాడు, ఏం చెప్పాడు, తితిక్షస్వ అని చెప్పాడు. తితిక్షస్వ ఇది చాలా మెయిన్ వర్డ్ ఇందులో. తితిక్షస్వ అంటే నువ్వు వీటిని సహించడం నేర్చుకో, అంటే భరించడం నేర్చుకో. సుఖం వచ్చిందని ఇలా ఆ రోజు అంతా చాలా పొంగిపోయి అసలు ఎవరిని కేర్ చేయకుండా నా అంతవాడిని నేను అంటూ, తర్వాత దుఃఖం రాగానే డిప్రెస్ అయిపోయి ఇంకా ఏమిటేమిటో మనకి నెగిటివ్ థాట్స్ వచ్చి రూముల్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఇలాంటివి చేయకూడదు. తితిక్షస్వ, సహించు సహించు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చెప్పిందల్లా వీటిని నువ్వు వాటిని మనస్సులో పెట్టుకొని వాటితో బాధపడకుండా వాటిని సహించడం భరించడం నేర్చుకో అని ఇక్కడ చెప్తూ భారత అని పిలుస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ నువ్వు భరత వంశంలో పుట్టిన వాడివి కాబట్టి నీకు ఇలాంటివేంటి, నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి అంటూ చెప్పడం. జానకి ఉన్నవా 14వ శ్లోకం. మీ అమ్మాయి పేరు వచ్చింది చూడు, తితీక్ష. మొన్ననే అనుకున్నామా, అదే వాళ్ళ అమ్మాయి పేరు తితీక్ష అని భగవద్గీతలో చూసుకుని పెట్టుకున్నారు. చూడండి ఎంత మంచి పేరు. తితీక్ష అంటే ఇక్కడ సహించడం, అంటే ఎన్ని వచ్చినా నువ్వు అలా నిలబడాలి. ఇలా కష్టాలు వస్తే కుంగిపోకూడదు, సుఖాలు వస్తే పొంగిపోకూడదు, రెండు ఉండకుండా ఆ సహించడం నేర్చుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటిసారి ఆ విషయం గురించి చెప్తున్నాడు. ఇక లాస్ట్ శ్లోకం, యం హి న వృధయస్తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇక 15వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, నువ్వుగా ఉండు, ఎప్పటికీ నువ్వుగా ఉండమ్మా. ఎందుకు అటు ఇటు అలా ఫ్లక్చుయేట్ అవుతున్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండడం నేర్చుకో. ఎందుకంటే ధీరుడు, ఇప్పుడే మీకు చెప్పాను ధీరారాధ్య, అలా ధీరుడుగా ఉన్నప్పుడు ఈ సుఖ దుఃఖాలు రెండింటిని సమానంగానే చూస్తాం. కానీ ఇది చెప్పినంత తేలిక అండి, ఇలా చెప్పడం చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఎవరో ఏదో చెప్పారు అనుకోండి, ఏదో ఒక దుఃఖమైన వార్త, వెంటనే మనం డిప్రెస్ అయిపోతాం. అయ్యో దాని గురించి ఇలాగైపోయిందా అలాగైపోయిందా అని ఇవన్నీ పోతాయి వెనక్కి కదా. అంటే మనకి మన అలా అలవాటైపోయింది మనకి. వాటిల్లోంచి బయటికి రావాలి అని చెప్తున్నాడు. ఇది ఎలా వస్తుంది? కేవలం సాధనతో వస్తుంది, కేవలం విశ్వాసంతో వస్తుంది. భగవంతుడి మీద ఒకటి విశ్వాసం, రెండు మనం దానికోసం చేసే సాధన. ఎందుకు చేయాలి అంటే మనకి ఎంతో కష్టపడితే ఈ శరీరం వచ్చింది కదా. ఎన్నో జన్మల పూజలు చేసి తెచ్చుకున్నాం. జన్మలో చేసుకున్నందుకు ఏంటంటే మనం దాన్ని కొద్దిగా ఆత్మ ఉద్ధరణకు కాస్తైనా వినియోగించాలి. ఒక 24 గంటలు ఉన్నప్పుడు రకరకాలుగా మనం శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం కదా. రకరకాల చోట్లకి వెళ్తాం, పార్లర్స్కి వెళ్తాం, తర్వాత శరీరాన్ని ఏదో విధంగా ఏదో ఈ క్రీమ్ రాసుకుంటాం, అది చేస్తాం. ఇంత శరీరానికి నువ్వు చూసుకుంటున్నావే, ఆత్మ అనేది ఉంది, అది కదా నీతో పాటు ఎప్పటికీ ఉండేది. ఇది పర్మనెంట్, ఇదంతా టెంపరీ, ఇది పోతుంది. కానీ మనం ఎలా చేస్తున్నాం, ఎంతసేపు టెంపరీగా ఉండేదాన్ని చూసుకుని లోపల పర్మనెంట్గా ఉండేదాన్ని పట్టించుకోవడం మానేస్తాం. ఇది కదా అసలు చూసుకోవాల్సింది. మరి దీని ఉద్ధరణ కోసం నువ్వు 24 గంటల్లో ఏం చేస్తావు? ఒక రోజు అయిపోయింది, ఇప్పటికి పొద్దున్న లేచా అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఏం చేసావు ఆత్మ ఉద్ధరణకి? అందుకని అది మనకి ఈ గ్రహింపు జ్ఞానం వచ్చిన తర్వాత దానికోసం ప్రయత్నించడం నేర్చుకోవాలి. అది మనకి ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది. భగవద్గీతలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకాల్లో ఆత్మ ఉద్ధరణకి మీరంటూ మీకోసం మీరు కొంత టైం కేటాయించుకోండి. మీరు 24 గంటల్లో అన్నిటికీ పనులు చేస్తున్నారు, ఇంట్లో పనులు చేస్తున్నారు, వంటలు చేస్తున్నారు, ఇళ్లలో పిల్లలందరినీ చూసుకుంటున్నారు, అన్ని ఇల్లు సర్దుతున్నారు, అన్ని చేసుకుంటున్నారు, శరీరాన్ని కాపాడుకుంటున్నారు, జమ్మోన హెల్త్ అంటున్నారు, వాకింగ్ చేసుకుంటున్నారు. మరి ఆత్మకి ఏం చేస్తున్నారు? అది మీరు ఆలోచించాలి. మీ ఆత్మ ఎలా ఉద్ధరింపబడుతోంది, దానికి జ్ఞానం అనేది ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి
దానికి మీరు కొంత సమయం అంటూ కేటాయించడం మొదలెట్టాలి. అది కనుక అలవాటై ఆ ఆత్మ మాట మీరు వినడం మొదలెడితే ఇంక ఇవన్నీ మానేస్తారండి. ఆత్మ ఉద్ధరణకే మీ జీవితాన్ని గడిపి ఈ జన్మలోనే దాన్ని ఉద్ధరించుకోవడం మొదలెడతారు. నేర్చుకుంటే అప్పుడు ఏముంది, ఆ మెట్లు ఎక్కితే ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది మనకి మోక్షం. మానవ జన్మ, మానవ జీవితంలో అదొక్క మనకు ఇచ్చిన వరం. ఎదురుకుంటా కనపడుతుంటే ఎన్నో లక్షల జన్మలై ఇక్కడికి వచ్చాం. కనపడుతూ ఉన్నప్పుడు 4 మెట్లు ఎక్కితే వచ్చేసేది మళ్ళా జారిపోతూ ఉంటామా? అది జారకుండా కనీసం ఇక్కడ నిలబడే ప్రయత్నం అయినా చేయాలి. కాబట్టి ఆత్మని ఉద్ధరించుకున్న వాడే అమృతత్వాన్ని పొందగలడు అంటాడు. అమృతత్వం అంటే మోక్షం. ఆ మోక్షాన్ని పొందాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే నిర్మలత్వం వదలకూడదు. మనం అంటే నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉండడం అంటే ఏంటి? ఒక అద్దం ఉంటుందండి. అద్దం ఎప్పుడు నిర్మలంగా మనం చూసింది ప్రతిఫలిస్తూ ఉంటుంది కదా. అందులో వేరే రంగు వచ్చింది అనుకోండి, ఒక మనం ఏదో బ్లూ కలర్ సారీ కట్టుకొని వెళ్తే బ్లూగా కనిపిస్తుంది, రెడ్ కలర్ కలుపుకుంటే రెడ్గా కనిపిస్తుంది. కలర్ని బట్టి అది మారుతుంది తప్ప అదేం మారదు, అది అలాగే ఉంటుంది. కాబట్టి మన మనస్సుని కూడా, ఆత్మని కూడా అలాగే పెట్టుకుంటాం, గట్టిగా నిలబడేటట్టు చేయాలి. వస్తాయి మనకి ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, బాధలు అటువై డల్ అయిపోతాం, సుఖం వస్తాయి, ఇదంతాం. కానీ ఎప్పటికప్పుడు ఇలా తలుచుకుంటూ ఉంటే ఏంటంటే మన మీద మనకి కంట్రోల్ వస్తుంది. కాబట్టి ఇది మన చేతుల్లో ఉంది. ఈ సాధన అనేది మొదలెట్టాలి అంటూ ఇక్కడ చెప్తూ పురుషర్షభ అంటూ పిలుస్తున్నాడు. అంటే పురుషుల్లో శ్రేష్ఠుడైన వాడు నువ్వు, పురుషుడు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వుగా ఉండు, ఇలా అటు ఇటు ఇంతలాగా ఇదే వైపోకు, కాబట్టి ఇంతలాగా చెలించకు అంటూ భగవంతుడు అర్జునుడికి చెప్పి అతన్ని యుద్ధానికి సిద్ధం చేయడానికి ముందర అతని జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. జ్ఞానాన్ని ప్రసాదిస్తే శోకం తగ్గుతుంది. శోకం తగ్గిన తర్వాత అప్పుడు ఏవైనా చెప్తే అర్థం అవుతుంది. కాబట్టి ముందర ఏడుపు మానాలిగా. పిల్లలు చాక్లెట్ కోసం ఏడుస్తుంటారు, వాళ్ళకి ముందర చాక్లెట్ వల్ల దానికి జరిగే నష్టాలు అంటే వాళ్ళు వినరు, కాబట్టి ముందర వాళ్ళని కూర్చోబెట్టి కళ్ళనీళ్ళు తుడిచి గట్టిగా మందలించి మెల్లిగా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. నాన్న ఇలా వద్దు, చాక్లెట్ పళ్ళు పాడైపోతాయి, ఇది అని చెప్పి తర్వాత మెల్లిగా నువ్వేం చేయాలో అది చేయాలి. అలాగా ముందర ఏం చేస్తున్నాడు, కూర్చోబెట్టి ఫస్ట్ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆ తర్వాత అందులోంచి మిగతా వాటిలోంచి వెళ్ళి యుద్ధానికి ఆయన్ని సిద్ధం చేస్తారు. ఇది ఈరోజు మనం ఈ విధంగా శ్రీకృష్ణుడు బోధలో మొట్టమొదటి 4 ముఖ్యమైన శ్లోకాల్ని ఈరోజు చెప్పుకున్నాం. కనీసం శ్రీ మహాగణాధిపతి శ్రీరామచంద్ర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుగ్రీవ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఓం శ్రీ గణపతి నమః. సీతారామాభ్యాం నమః. విఘ్నస్తు. ఈరోజు మనం అరణ్యకాండ మొదలెట్టుకోబోతున్నాం. అరణ్యకాండ మొదలెట్టుకునే ముందర నేను ఒక ప్రశ్న వేశాను పోయినసారి. ఇంతవరకు అయోధ్యాకాండలో మనం నేర్చుకున్న
చదివిన స్త్రీమూర్తుల గురించి మీ 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 అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పాను. చాలా చాలా బాగా రాశారండి అందరూ. ఎంతో బాగా రాశారు. దాని గురించి కొంచెం విశ్లేషణ చేసుకుని మొదలెడదాం. మొట్టమొదట నాకు భగవద్గీత గ్రూప్లో లక్ష్మి గారు రాశారు. ఫస్ట్ మెసేజ్ ఆవిడ దగ్గర నుంచి వచ్చింది. ఆవిడేం రాశారంటే, అసూయ అనేది ఉండకూడదు, చెడు వినకూడదు, ఇది మనం ప్రయత్నించి మనందరం సాధిద్దాం అని రాశారు. అంటే దాని నుంచి ఆవిడ ఆ మొరల్ తీసుకుని ఏమిటి చేయాలి, మనం ఎలా ఉండాలి, మనం ఏం నేర్చుకున్నాం అనేది లక్ష్మి గారు రాశారు. తర్వాత రాజలక్ష్మి గారు రాశారు, చెడు వినకూడదు, ఇంకొకరిని బాధ పెట్టే పనులు చెయ్యకూడదు అని రాశారు. అంటే ఇది కైకేయి కదా, ఇంకొకళ్ళ చెడు విని చెడు ఇంకొకళ్ళ చేసింది ఆవిడ. తర్వాత సుమిత్ర నుంచి ఎంతో జ్ఞానం ఉండబట్టే ఆవిడ అంత త్యాగం చేసింది అని రాశారు. తర్వాత కౌసల్య పుత్రుడి మీద ప్రేమతో భర్తను నిందించింది, కానీ తర్వాత బాధపడింది, క్షమాభిక్ష వేడింది భర్తని. కాబట్టి మనం తొందరపడి మాట్లాడకూడదు అనేది ఆవిడ మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి రాశారు. తర్వాత మాధవి, చెప్పుడు మాటలు విన్న కైకేయి చెడుగానే మిగిలింది, ఎవరేం చెప్పినా మంచి చెడు ఆలోచించాలి, మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చెయ్యకూడదు. సుమిత్ర త్యాగం చాలా గొప్పది. మంథర వల్ల వనవాసం రాముని వనవాసం శూర్పణఖ వల్ల, మంథర వల్ల రాముడు వనవాసం చేస్తే శూర్పణఖ వల్ల లంక నాశనమైంది అని రాసింది. నిజమే, కరెక్టే అది. ఎందుకంటే ఏమి నేర్చుకున్నాము, మీరేమి జీవితంలో వీటిని పాటిస్తారు అన్న వాటి మీద వీళ్ళందరూ ఇలా రాశారు. తర్వాత భారతి గారు రాశారు, అసూయ ఉండకూడదు, చెడు వినకూడదు, తర్వాత కోపతాపాలు మనం నిగ్రహించుకోవాలి అని రాశారు. రాసి ఇంకొక పాయింట్ కూడా రాశారు, రామాయణంలో స్త్రీ పాత్రలు, మంథర లేకపోతే రామాయణం వేరుగా ఉండేదేమో, రామాయణం ఎక్కడ ముగుస్తుంది అని అనుకుంటామో అక్కడ ఒక స్త్రీ పాత్ర వచ్చి ఆ రామాయణాన్ని కొనసాగేలా చేస్తుంది. కాబట్టి ఈ రామాయణ భారతాల్లో స్త్రీ పాత్రలు చాలా ప్రబల పాత్రని వహిస్తాయి అంటూ భారతి గారు రాశారు. ఇక తర్వాత శ్రీరామామృతంలో శైలజ వైట్ల రాసింది ఫస్ట్. తర్వాత సుమిత్రకి నేను నా వాళ్ళు అనే అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఉంది. ఆవిడకి తెలుసు నేను నా వాళ్ళు, కానీ అటాచ్మెంట్ అంత లేదు, కానీ డిటాచ్మెంట్ కూడా ఉంది. అందుకే పరమాత్మను ఆవిడ చాలా తేలిగ్గా దర్శించుకుంది అని రాసింది. ఇక రమ గారు రాశారు, రామనామ జపం గురించిన ప్రాముఖ్యత రాస్తూ ఆవిడ రాశారు. ఒక్కొక్కటి మెన్షన్ చేస్తూ చాలా బాగా రాశారు ఆవిడ. సీతాదేవి లక్ష్మీ స్వరూపం, మృదు భాషిణి, అవతార శక్తి, పతివ్రత, ఆవిడ సహధర్మచారిణిగా ఉంది. అనసూయాదేవి పతివ్రత, త్రిమూర్తులను శిశువులుగా మార్చేసింది. వనవాస సమయంలో సీతమ్మకి పతివ్రత ధర్మాలు బోధించింది, అలౌకికమైన బహుమానాలు ఇచ్చింది, ఆవిడ నిరాడంబరతకి మారు పేరు అని రాశారు. ఇంకా కౌసల్యాదేవి ఆవిడ నారాయణ భక్తురాలు, దైవ కార్యాలు ఋషులకు సత్కారాలు చేసి గొప్ప బిడ్డకు తల్లయింది. సుమిత్రాదేవి సుమిత్ర, అందరికీ మంచి మిత్రురాలు, అసాధారణ స్త్రీ, త్యాగమూర్తి, సత్వగుణంలో అందరికీ స్వాంతన ఇస్తూ ఇతరుల కష్టం తన కొడుకులతో తీర్చింది అని రాశారు. కైకేయి గురించి, పుత్ర ప్రేమతో కోరకూడని కోరిక కూరి శ్రీరాముని అడవికి పంపించిన క్రోధ స్వభావి, అహంకారి, చెడు మాటలతో ప్రభావితం అయింది అని రాశారు. మంథర గురించి, కైకేయి అంటేనే ప్రేమ, పాపపు ఆలోచనలతో రావణ సంహారానికి మెట్టు వేసింది ఆవిడ పుత్ర ప్రేమతో. దుందుబి అనే దేవకన్య దేవతల ప్రయోజనం కోసం రామాయణంలో కీలక పాత్ర వహించింది అని రాశారు. తర్వాత జానకీదేవి గారు రాశారు, తోడికోడళ్ళ అనురాగం ఇందులో రామాయణంలో ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎవరి తోడికోడళ్ళు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. కైకేయిది రాజ్యకాంక్ష, కౌసల్యది పుత్రవాత్సల్యం, సుమిత్రది త్యాగం, ఇవి మూడు ఉన్నాయి. తర్వాత సీతమ్మ తల్లిలో పతిభక్తి, అనసూయలు సుగుణాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉంటాయని రాశారు. ఇక శుభ, శుభ మంతిన కద్మ, ఇంకొక శుభ ఉంది, మనకు ఇద్దరు శుభలు ఉన్నారు కదా. ఈ శుభ ఆవిడ రాశారు, సుమిత్రది త్యాగం. ఇక అనసూయది అసూయ లేకపోవడం, త్రిమూర్తులను శిశువులుగా మార్చి తన బిడ్డలను పొందే అర్హత సంపాదించింది. అంత తపోనిష్ట ఆవిడకు ఉంది కాబట్టే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఆవిడ దగ్గరికి వచ్చారు. ఎంత బాగుంది చూడండి. లక్ష్మీదేవికి ఆవిడ తాంబూలం ఇచ్చి ఆశీర్వదించే అదృష్టం కలిగింది.
అంటే ఎంత శక్తివంతురాలో కదా. ప్రతి స్త్రీ శక్తిమూర్తే. మనందరం అసూయలేని అనసూయలం అవుదాం, శక్తిమంతులం అవుదాం అని ఆవిడ రాశారు. ఇక శుభ మంతెన. మంథర లాంటి అసూయ ఉంటే తొలగించుకోవాలి. ఒక్కొక్కటి గురించి వాళ్ళలో చెడు ఏది ఉంటే మనం ఏది చెయ్యాలి అనేది రాసింది. కైకేయిలా కనుక మనం చెడు మాటలు వింటే మన దగ్గరున్న రాముడు మనకి దూరం అవుతాడు. మనం చెడి ఇతరులు కూడా దుఃఖించేలా చేయకూడదు. సుమిత్ర నుంచి త్యాగబుద్ధి నేర్చుకోవాలి, అప్పుడే రాముడికి దగ్గర అవుతాం. కౌసల్య నుంచి ధర్మ నిరత నేర్చుకోవాలి, అప్పుడే రాముడికి జన్మనిచ్చి దగ్గర అవుతాం. అనసూయ నుంచి పవిత్రత, పాతివ్రత్యం, ఈర్ష్య, అసూయలను అధిగమించడం ద్వారా త్రిమూర్తులనే శిశువులుగా కూడా పొందవచ్చు. అహల్య నుంచి ఏం నేర్చుకున్నాం అది కూడా రాసింది. ఇంద్రియాల బలహీనత ఆవిడికి ఉన్నా దానికోసం పశ్చాత్తాపడి శరణాగతి చేస్తే రాముని పాదాలు దర్శించవచ్చు అని నిరూపించింది. ఇక సీతమ్మ తల్లి అందం, సౌమ్యత, సద్గుణాలతో పతిభక్తితో రాముణ్ణే పొందిన ఆదర్శమూర్తి అని రాసింది. వాల్మీకి స్త్రీమూర్తులు ధర్మ నిరతని చూపించారు. ఏది రాముణ్ణి దూరం చేస్తుందో, ఏది దగ్గర చేస్తుందో ముందర అది తెలుసుకుని అప్పుడు దాన్ని సాధన చెయ్యాలి అని రాసింది. అది నిజం అండి. రాముణ్ణి దగ్గర చేసేది, దూరం చేసేది అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి కదా. అది అది తెలుసుకుని దాన్ని మనం పాటిస్తే మనకి రాముడు దగ్గర అవుతాడు అని రాసింది. అది చాలా చాలా బాగుంది. ఇక పెద్దిలక్ష్మి రాసింది. తను ఏం చేసిందంటే సంక్షేపంగా అయోధ్యాకాండలో ఉండే సంఘటనలు, అనుబంధాలు అన్ని రాసింది. అంటే ఏంటంటే ముందర మొట్టమొదట అయోధ్యాకాండ అంటే ఏంటి దాని గురించి రాసి, తర్వాత అయోధ్యాకాండలో ఉండే ముఖ్యమైన సంఘటనలు ఏంటి అనేది రాసింది. ఏంటంటే దశరథుడు మరియు శ్రీరాముని మధ్య సంభాషణ, కౌసల్య మరియు సుమిత్రల దుఃఖం, లక్ష్మణుడి క్రోధం, రాముని ప్రసన్నత, తర్వాత ఇలాగే వరుసగా ఇవన్నీ రాసి తర్వాత ముఖ్యమైన బంధాలు, అనుబంధాలు ఏ ఉన్నాయి రాసి. అంటే ఏంటంటే సహోదరుల సోదరి బంధం కదండి. ఇక్కడ సహోదరుల బంధం రాముడికి లక్ష్మణుడికి తర్వాత ఇలా రాముడికి భరతుడికి మధ్య ఉన్న అనుబంధాలు కనిపించాయి. భార్యాభరతల బంధాలు కనిపించాయి సీతారాములది. తర్వాత కౌసల్య దశరథులు, కైకేయి దశరథులు ఏమి చేయకూడదో ఏమి చేయొచ్చు రెండు కనిపించాయి. జనని తల్లి కొడుకుల బంధం కౌసల్య, తర్వాత రాముడిది. జనకుడు కుమారులు అంటే తండ్రి కొడుకుల బంధం ఒకటి కనిపిస్తుంటుంది మనకి. తర్వాత గుహుడితో రాముడికి ఉన్న స్నేహ బంధం ఒకటి మనం కనిపిస్తుంది. మిథిలా నగర పురవాసులతో రాజారాముని బంధం. ఎందుకంటే ఆ అయోధ్య ప్రజల వాసులు రాముని కోసం పరిగెత్తి అక్కడికి వచ్చారు కదండి అడవికి. వాళ్ళకి ఎంత ఇష్టమో ప్రజలకి రాముడికి రాజుకు ఉండే సంబంధం. ఇక సీతారామ లక్ష్మణులకి ఋషుల ఎవరెవరు ఆశీర్వచనాలు ఇచ్చారు అది కూడా రాసింది. వశిష్ఠుడు, జాబాలి, వాల్మీకి, భరద్వాజుడు మరియు అత్రి అనసూయలు ఇంతమంది ఆశీర్వచనాలు ఇచ్చారు. ఇక వీళ్ళు ఏ నదులు సందర్శించారు? సరయు, తమస, వేదశ్రుతి, గోమతి నది, స్యందిక, గంగా, యమున, త్రివేణి సంగమం మరియు మందాకిని. ఇన్ని నదులు వాళ్ళు సందర్శించి వాటిలో స్నానం చేసి వాళ్ళు పవిత్రులై మనల్ని కూడా పవిత్రులు చేశారు. తర్వాత అయోధ్యాకాండలో ఉన్న ధర్మాలు ఏంటున్నాయి? సత్యం, పితృవాక్య పరిపాలన, భాతృభక్తి, భార్యాధర్మం, త్యాగం మరియు ప్రజారంజక పాలన. ఇవన్నీ ధర్మాలు అందులో ఉన్నాయి. ఇక ఏ ఆశ్రమాలు సందర్శించారు? భరద్వాజాశ్రమం, వాల్మీకి ఆశ్రమం, అత్రి అనసూయల ఆశ్రమం. ఇది వీళ్ళు సందర్శించారు. ఇక లాస్ట్కి వాళ్ళు ఉన్నది చిత్రకూట పర్వతంలో వాళ్ళు వచ్చి అక్కడ ఉండిపోయారు. ఇలాగా ప్రతి ఒక్క అందులోంచి రాసింది తను ఏవే విశేషాలు ఉన్నాయి రాసింది. ఎవరైతే రాముడి మీద భక్తి చూపించిన ప్రధానమైన భక్తులు ఎవరు ఇందులో? ముఖ్యంగా భరతుడు. ఇలా భరతుడే కదా మనకి ముఖ్య పాత్ర. కాకుండా లక్ష్మణుడు, సీతాదేవి, గుహుడు, అయోధ్య ప్రజలు కూడా చూపించారు. భరద్వాజుడు మహర్షి భక్తి కాదు అంటే భక్తి ఉన్నా పైకి చూపించాడు, ఎందుకంటే ఆయన ఒక మహర్షి స్థానంలో ఉన్నాడు. ఇది తను కూడా అదే రాసింది. చివరికి ఏంటంటే అయోధ్య మందర అసూయతో ప్రారంభమై అనసూయ ప్రసన్న వీక్షణాలతో ముగుస్తుంది. అది చాలా బాగుంది. అలాగా తను మొత్తం ఒక సమ్మరీ లాగా రాసింది. ఇలా ప్రతి వాళ్ళు చాలా చాలా బాగా రాశారమ్మా. అంటే ఇంత శ్రద్ధగా మీరు వింటున్నారు అనేది ముఖ్యంగా ఎంతో తృప్తినిస్తుంది కదా.
అందులో రామాయణం మనకు సంబంధించిన మనది మామూలుగా అందరికీ తెలిసిన కథే. కానీ మీరు ఇంత శ్రద్ధగా వింటే దాని గురించి రాసి గ్రూప్లో పోస్ట్ చేయడం, అది ఎంతమంది మీది చదివి ఇన్స్పైర్ అవుతారు. అందరూ పైకి చెప్పలేరమ్మా మేము చదివాము బాగుంది చాలా బాగుంది అని. అందరూ అలా రాయడానికి రాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు మీరు రాసింది చదువుతారు. మన గ్రూప్లో ఉన్న మరి ఆ రామామృతంలో ఎంతమంది ఉన్నారు కదా, 180-190 మంది ఉన్నారు. అలాగే ఇక్కడ భగవద్గీతలో కూడా చాలా మంది ఉన్నారు. ఇంతమంది చదివి ఇన్స్పైర్ అవుతారు. రాస్తూ ఉండండి. మీకు కూడా రామాయణంలో మీరు కూడా మమైకం అవుతారు. రాముడితో పాటు మన ప్రయాణం మనం చేస్తూ ఇది రాముని సేవ మనం చేస్తున్నాం కదా. ఇలా మనం చేద్దాం, చక్కగా తరిద్దాం. చాలా చాలా బాగుందమ్మా. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ మీరందరూ ఇలా రాసినందుకు. చిన్న చిన్న ప్రశ్నలే నిజమే, కాబట్టి పాపం మీకు టైం ఉండదు. మధ్యలో పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఏదో లేచి రాస్తారు. కానీ రాయండి. ఇది రాయడం మంచిది. దానివల్ల మన మనస్సంతా నిండిపోతుంది. అవే ఆలోచనలు, ఏం రాయాలి అని ఆలోచన, ఎలా అని రాముడు ఆలోచనలతో నిండడమే నాకు కావాలి. అందుకని ఇలా వస్తుంది. ఇక అరణ్యకాండ గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఇక్కడ మొట్టమొదటి శ్లోకం ఉంటుంది మనకి. అదే ఈరోజు నేను మీకు పంపించాను, పోస్ట్ చేసి పెట్టాను కదా. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్దర్శః తాపసాశ్రమ మండలం. ఇది మొట్టమొదటి శ్లోకం అరణ్యకాండ. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్దర్శః తాపసాశ్రమ మండలం. అంటే తిరుగులేని మహావీరుడు, ధైర్యశాలి అయిన శ్రీరామచంద్రుడు అసాధ్యమైన దండకారణ్యాన్ని ప్రవేశించాడు. ఆయనకి అనేక తాపస ఆశ్రమాలు కనిపించాయి అని చెప్పారు. ఇక్కడ ప్రవిశ్చ అంటూ అరణ్యకాండ మొదలైంది. అంటే ప్రవేశించాడు. చూడండి, మనకి అక్కడ మనం ఇది వరకు అయోధ్యాకాండ చేసినప్పుడు గచ్చతు అంటూ మొదలెట్టాం. అంటే ఆయన వెళ్ళిపోయాడు అంటూ మొదలెట్టాం కదా. అయోధ్య నుంచి వెళ్ళిపోయాడు, అయ్యో వెళ్ళిపోయాడే అనుకున్నాం. ఇక్కడ అరణ్యకాండకు వచ్చేసరికి ప్రవేశించాడు అని వచ్చింది. ఇక్కడ చూసారా, మన జీవితంలో అన్ని ప్రవేశాలే కదండి. ఏవి మనం అన్ని చోట్ల ప్రవేశిస్తూనే ఉంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, చివరికి మరణం, ప్రవేశాలు. అలాగా ఇక్కడ రాముడు అడవిలోకి ప్రవేశించాడు. అడవి, దండకారణ్యం అనే ఒక భయంకరమైన అడవిలోకి, అసాధ్యం అందులోకి వెళ్ళడం అంటారు. అలాంటి అరణ్యంలోకి ఆయన ప్రవేశించాడు. ఇది ఒక అతి పెద్ద అడవి. ఇది వింధ్య పర్వతాలకి దక్షిణాల్లో ఉంటుంది. ఇక్కడ నిజానికి దండక అని ఒక రాక్షసుని పేరు మీద ఇది వచ్చింది. అది దండునిపురం అనేవారు, తర్వాత దండకారణ్యంగా మారిపోయింది. అది ఒక నిజానికి ఒక మంచి ఒక నగరం. తర్వాత శాపం ఇచ్చారు. ఆ శాపం వల్ల ఒక ఈ పురం కాస్త అది ఒక అరణ్యం కింద మారిపోయింది. అది ఎంత భీభత్సమైన అడవి అంటే, అందులో ఇద్దరు, అంటే కొన్ని 2 గ్రూప్స్ లాగా ఉన్నారు. ఎవరు? ఒకళ్ళు ఋషులు. అలాంటి అడవిలోకి వెళ్ళి, అలాంటి చిట్టడి ఏదో అంటారు చూసారా, చీమలు దూడని చిట్టడివి, కాకులు దూడని కారడివి, అలాంటి అడవిలోకి వెళ్ళి ప్రశాంతంగా తపస్సు చేసుకునే ఋషులు ఉన్నారు. అక్కడ నరమాంస భక్షకులైన రాక్షసులు ఉన్నారు. అని విచిత్రం ఏంటో తెలుసండి, కొంతమంది రాక్షసులు శాపాలతో చిక్కి అక్కడ ఉన్నారు. కాబట్టి రాక్షసులు రాముడి కోసం ఎదురు చూస్తున్నారు, శాపాన్ని నివారణ కోసం. ఋషులు కూడా రాముడి కోసం చూస్తున్నారు. అందరూ ఎదురు చూస్తున్నప్పుడు అక్కడికి రాముడు ప్రవేశించాడు. ఇక్కడ ప్రవేశించిన రాముడు, ఋషులకి ఎలా తెలుసండి రాముడు వస్తాడని? ఋషులకి వాళ్ళ తపస్సులో తెలిసిపోతుంది. అంతకుముందు ఆయనకి తెలియలేదు. మనకు భరద్వాజ మహాముని ఆయన వస్తాడు, రాముడు వస్తున్నాడని తెలుసు కదా, ఎందుకు వస్తున్నాడో కూడా తెలుసు. కాబట్టి ఆయనకి తెలుసు. అలాగా అందరూ ఎదురు చూస్తున్నారు రాముడి కోసం. తర్వాత అనేక మంది రాక్షసులు శాపాల బారి పడ్డారు. వాళ్ళందరికీ రాముడు వస్తేనే శాప విమోచనం. కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మనం అంతకుముందర బాలకాండలో చెప్పుకున్నాం. బాలకాండ అనేది కర్మకాండ, ఇది ఒక యజ్ఞకాండ అని కూడా చెప్పుకున్నాం. ఇందులో ఒక యజ్ఞంతో మొదలవుతుంది. ఏంటి? ముందర ఒక అశ్వమేధ యాగం చేశాడు దశరథ మహారాజు. తర్వాత దాన్ని అవగానే పుత్రకామేష్టి చేశాడు కదా. దశరథుడు చేసిన ఒక యజ్ఞంతో మన బాలకాండ మొదలై మధ్యలో కొంత సాగి తర్వాత విశ్వామిత్రుడి యజ్ఞం జరిగింది కదా. ఆ విశ్వామిత్రుడి యజ్ఞాన్ని కాపాడడానికి రాముడు, లక్ష్మణుడు వెళ్ళారు.
తర్వాత చివరికి జనకుడు చేసిన యజ్ఞాన్ని వాళ్ళు చూడడానికి వెళితే అక్కడ సీతారాముల కళ్యాణం అయింది. కాబట్టి 3 యజ్ఞాలు ముఖ్యంగా బాలకాండలో. ఒక యజ్ఞము, 3 యజ్ఞాలు అంటే ఏంటి? దశరథుడు చేసిన యజ్ఞము, తర్వాత జనకుడు మధ్యలో విశ్వామిత్రుడిది, చివరికి జనకుడిది. ఈ 3 యజ్ఞాలు బాలకాండలో ముఖ్య అంశాలు. అసలు యజ్ఞాలే ముఖ్యం, మిగతా అంతా తర్వాత. కాబట్టి ఇది బాలకాండ అంటే అది కర్మకాండ, యజ్ఞకాండ. యజ్ఞమే అదనమాట. ఇది దీనికి సంబంధించింది. తర్వాత బాలకాండ అంటే ఇంకొక చిన్న అర్థం కూడా చెప్తారు పెద్దవాళ్ళు. ఏంటంటే ఇక్కడ ఇది ఒక గురువుకు సంబంధించిన విషయము. ఎలాగ గురువు ఇక్కడ అంటే ఇద్దరు విడివిడిగా ఉన్న వాళ్ళని కలిపేవాడే గురువు అంటారు. అంటే ఆత్మ పరమాత్మ, అది ముఖ్యం. అది కాకుండా ఇక్కడ ఇద్దరిని విడివిడిగా ఉన్న వాళ్ళని కలిపింది ఎవరు? విశ్వామిత్రుడు సీతారాముల్ని కలిపాడు కదా. బాలకాండలో విశ్వామిత్రుడు కలిపితే సుందరకాండలో హనుమంతుడు కలిపాడు కదా. సీతారాముల్ని కలపడానికి ప్రయత్నించాడు. ఆ కాండలో కలవకపోయినా కలిసి ప్రయత్నం చేశాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఈ గురువు కలిపితే అక్కడ ఆ గురువు కలిపాడు కదా. అందుకని నిజానికి పెద్దవాళ్ళు ఏంటంటారంటే గురువు అంటే బాలుడే గురువు అని. బాలుడు ఎలా గురువు? గురువు అంటే పెద్దవాడు కదా అని మనం అలా అనుకుంటాం. కానీ బాలుడు అంటే ఏంటంటే ఎంతో శక్తి ఉంటుంది, కానీ తనంతటి తను చెప్పుకోడు నాకు ఇంత ఉంది అని. హనుమంతుడిలాగా చూడండి, విశ్వామిత్రుడు ఎప్పుడైనా కూర్చోబెట్టి నాకు ఇంత శక్తి ఉంది, నేను చేస్తాను, నేను వాళ్ళందరినీ భస్మం చేస్తాను అన్నాడా? ఏం అనలేదు. రాముడిని పిలిచి నువ్వే చెయ్యి అని ఆయనతో చేయించాడు. చేయించి పైగా ఆయనకి అస్త్రాలు శస్త్రాలు అన్ని ఇచ్చాడు. అది చాలా మంచి బాలుడు లాంటి మనసు. అందుకని వాళ్ళని బాలురు అంటారు. అంటే తనని తాను రక్షించుకోడు, ఎక్కడ రక్షించుకునే ప్రయత్నం కూడా చేయడు. బ్రహ్మజ్ఞాని, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. పసివాళ్ళు చూడండి, వాళ్ళంతా వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు ఏదైనా చేయగలరంటే చెప్పరు వాళ్ళేమి, ఎప్పుడు ఆనందంగా ఆడుకుంటూ హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు. అలా ఉన్నవాళ్ళే ఒకవైపు విశ్వామిత్రుడు, ఇంకోవైపు హనుమంతుడు. కాబట్టి వీళ్ళకి అక్కడ ఈయన విశ్వామిత్రుడు ఉండి ఇలా వీళ్ళిద్దరిని కలిపి ఇలా చేశాడు కాబట్టి అది కూడా బాలకాండ. ఆ విధంగా కూడా పేరు వచ్చింది అంటారు. బాలకాండలో మనకి ఏమేమి చెప్పారు? రకరకాలు చెప్పారు కదా. రాజులు, వంశాలు ఇవన్నీ చెప్పారు. వాళ్ళ వంశ అనేక చరిత్రలు తెలుసుకున్నాడు, అనేక నదుల గురించి తెలుసుకున్నాడు రాముడు. తెలుసుకుని ఆయన విశ్వామిత్రుడిని కలిసి వశిష్ఠుడి దగ్గర అన్ని నేర్చుకుని తర్వాత విశ్వామిత్రుడిని కలిసి ఆయన దగ్గర ముఖ్యంగా ఎలా ఉండాలి అనేది ప్రపంచ జ్ఞానం అంతా నేర్చుకున్నాడు. అనేక అస్త్రశస్త్రాలు తీసుకున్నాడు. తర్వాత అయోధ్యాకాండ వచ్చింది. అయోధ్యాకాండ వచ్చేసరికి ఇది ధర్మకాండ అని చెప్పుకున్నాం మనం. ధర్మాలు, అనేక ధర్మాలు. ఇప్పుడు ఇందాక అమ్మాయి రాసింది కదా, మొట్టమొదటి ఒక రాజుగా ఎలాంటి ధర్మాలు ఉండాలి, కొడుకుగా ఎలాంటి ధర్మాలు ఉండాలి, స్త్రీగా ఎలాంటి ధర్మాలు ఉండాలి, భార్యాభర్తలకు ఎలాంటి ఉండాలి, అన్నదమ్ములకి ఎలా ఉండాలి, ఇలా ప్రతిదీ ధర్మం 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 అంటే ఎన్నో ధర్మాలు మనకు నేర్పించారు కదా. మనం ఎన్నో నేర్చుకున్నాం కూడా, అదే కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇలాగా ధర్మాల గురించి చెప్పింది అయోధ్యాకాండ. ఇక అరణ్యకాండ మోక్షకాండ. శ్రీరామచంద్రుడు ఎంత మందికి మోక్షం ఇస్తాడో చూడండి. మొట్టమొదట ఇక్కడ ఆయన వస్తూనే ఆయన అందరికీ మోక్షం ఇవ్వడానికి అరణ్యానికి వచ్చాడా అనిపించేలాగా తన కోసం ఎదురు చూస్తున్న ప్రతి వాళ్ళకి మోక్షం ఇస్తూ వెళుతూ ఉంటాడు. అందుకని దీన్ని మోక్షకాండ అంటారు. అంతేకాకుండా ఇది శ్రద్ధగా చదివి దీనిలో మనం అర్థం చేసుకుంటే ఇందులో మనకి కూడా మోక్షం వస్తుంది. అందువల్ల మోక్షకాండ అని అంటారు. ఇందులో 75 సర్గలు ఉన్నాయి, 2732 శ్లోకాలు ఉన్నాయి. 2732 శ్లోకా అండ్ 75 సర్గాస్. ఇది అరణ్యకాండ. అయోధ్యాకాండ మనం చదివినప్పుడు ఏమైంది? అయోధ్యలో మొదలైంది. ఎందుకంటే అసలు పాలిటిక్స్, ఆ రాజకీయం అంతా స్టార్ట్ అయింది అయోధ్య మందర స్టార్ట్ చేస్తే రాముడు అరణ్యానికి వెళ్ళడం. మళ్ళీ మనం ఏం చేసాం? అయోధ్య నుంచి అరణ్యం వరకు వెళ్ళిపోయి చిత్రకూటం వరకు వెళ్ళాం కదా. ఇదంతా అందుకని అయోధ్యాకాండ సగం అయోధ్యలోను సగం అరణ్యంలోనూ జరిగింది కదా. ప్లేస్ మనం రాముడితో నడుస్తున్నాం కదా, ఏం చేసాము? ముందరంతా మనం అయోధ్యలో ఉన్నాం, తర్వాత రాముడితో పాటు నడిచి అరణ్యానికి వెళ్ళి, అందుకని సగం అక్కడ సగం ఇక్కడ నడిచి. అరణ్యకాండ అలా కాదు, మొత్తం మనకు మొదలైనప్పటి నుంచి చివరి వరకు అంత అరణ్యంలోనే నడుస్తుంది. ఎక్కడికి మనం వెళ్ళాం, అరణ్యంలోనే తిరుగుతూ ఉంటాం. అనేక ఆశ్రమాలకు రాముడు వెళ్తాడు, మనం రాముడితో పాటు వెళుతూ ఉంటాం. ఇది దీనికి సంబంధించింది. ఇంకొకటి ఏంటంటే మనకి అందరికీ చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఈ కాండలో సీతారామ లక్ష్మణులు మన తెలుగు దేశంలో ఉన్నారు.
తెలుగుదేశం అంటే ఇప్పుడు తెలంగాణ వదిలేసేయండి, తెలంగాణ అదంతా వద్దు, అందుకే తెలుగుదేశం అంటున్నారంటే తెలుగు వాళ్ళకు సంబంధించిన నేల మీద మాత్రం ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఎలాగా వాళ్ళు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు మనకి సీతారామ లక్ష్మణులకి ఒక అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. రాముడు లక్ష్మణుడు సీత పేర్లు లేని ఇళ్ళున్నాయండి, సీతారాముల ఆలయం లేని ఊరుందండి, అలాగే సీతారామ కళ్యాణం చెయ్యలేని ఒక చిన్న గ్రామం ఉంటుందా? మన సీతారామ కళ్యాణం రామనవమికి వెళితే ప్రతి చిన్న ఊర్లోనూ చిన్న పందిరైనా వేసి ఎక్కడొక్కడ చేసిస్తారు. అంటే అంతగా మన జీవితంలోకి చొచ్చుకుపోయారు సీతారాములు. మన వాళ్ళని చేసేసుకున్నాం, రాముడిని లక్ష్మణుని సీతని, అంతే. మన దగ్గర ఉన్నారు వాళ్ళు 10 ఏళ్ళు, మనతో ఉన్నారు కాబట్టి అలాగా మనతో కలిపేసుకున్నాం మనం రాముడిని సీతని లక్ష్మణుని. కాబట్టి ఇక్కడ రాముడు ఈ కాండలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం మన సీమలో తెలుగు సీమలో ఉన్నారు. ఇంకా ఇందులో అడవి ప్రాధాన్యత వహిస్తుంది. అరణ్యం అంటేనే అడవి కదా, అడవే ప్రాధాన్యం వహిస్తుంది. మనకి అడవి అంటేనే భయం వేస్తుంది కదా, అమ్మో అడవి అంటాం కదా, కష్టాలు గుర్తొస్తాయి. కానీ శ్రీరామచంద్రుడు ఇక్కడ అక్షయతూణీరాలు, అస్త్రశస్త్రాలు, ఋషుల ఆశీర్వచనాలు, తపఃబలం ఇవన్నీ సంపాదించాడు. రావణాసురుడు లాంటి వాడిని చంపాలంటే రాముడికి అంత తపశ్శక్తి కావాలి. అందువల్ల ఈ కైకేయి వరాలు అడగడం ఇదంతా జరిగింది. అదొక నిమిత్తం. ఇక్కడికి వచ్చి ఆయన చేసింది ఏంటంటే ఒక్కొక్క ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ పద్ధతులు చూడటం, అక్కడ ఋషులతో ఉండడం, వాళ్ళతో తపస్సు వాళ్ళతో పాటు కలిపి. ఇప్పుడు చూడండి చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తుంటేనే మనకి ఆ మూడ్ వస్తుంది కదా, గ్రూప్లో చేయాలి, గ్రూప్ డైనమిక్స్ అంటాం. అలా చేసి అలా చేశాడు. కాకుండా ఏం చేశాడంటే యజ్ఞాలు చేసినప్పుడు యజ్ఞ ఫలాలు ఉంటాయి, ఆ యజ్ఞాలకి సంబంధించింది అక్కడ పెడతారు. ఆ ప్రసాదం తినడం, అది కొంచెం తిన్నా ఆ ప్రసాదం తీసుకున్నా వాళ్ళకి దాని వల్ల వచ్చే శక్తి విపరీతంగా ఉంటుంది. అలాంటిది ఆయన 10 ఏళ్ళు అలా తిరుగుతూ ఆశ్రమాలలో అంత సంపాదించాడు. చూడండి మరి ఆయనకి ఎంత శక్తి వచ్చిందో. కాబట్టి ఇవన్నీ కష్టాలను ఎదుర్కొనే అర్హత, అవకాశం ఇవన్నీ శ్రీరామచంద్రుడు సంపాదించుకుని రావణాసుడి దగ్గరికి వెళ్ళగలిగాడు. ఎందుకు? ఆయన విష్ణుమూర్తి కదా, అంటే మానవుడిగా జన్మించాడు. అది మనం మర్చిపోకూడదు. మన అందరికీ తెలుసు, సుమిత్రకు తెలుసు, సీతమ్మకు తెలుసు, భరద్వాజుడికి తెలుసు, తర్వాత అనసూయకు తెలుసు, అత్రికి తెలుసు, ఆయన శ్రీమన్నారాయణ అండి. రాముడికి తెలియదు. అది తను మనిషిగా పుట్టాడు, మనిషిగానే బ్రతికాడు. కాబట్టి ఆయనకు తెలియదు, నేను మనిషినే అనుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి శక్తి ఎలా వస్తుంది? మరి అంత తపోధనుడు రావణాసురుడు, ఆయన్ని ఎదిరించాలంటే అంత తపోబలం కావాలి. ఈ దగ్గరున్న అస్త్రశస్త్రాలు సరిపోవు, ఇంకా కావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఇంకా ఋషుల్ని కలవాలి, వాళ్ళ దగ్గర వాళ్ళ తపస్సులో కొంత భాగం తీసుకోవాలి. వాళ్ళ దగ్గర తపస్సు భాగం కాదు, వాళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలు తీసుకోవాలి. ఇంకా తపస్సులో ఇంకా అనేక చిన్న చిన్నవి టిప్స్ లాంటివి నేర్చుకొని ఇంకా తపస్సు చేయాలి. అంత తపస్సిద్ధి పొందితే అప్పుడు రావణాసురుడిని చంపగలుగుతాడు. ఇవన్నీ జరగాలంటే ఆయన అక్కడ కౌశల దేశంలో రాజు అయిపోతే సరిపోతుందండి. అప్పుడు ఇవన్నీ ఎట్లా వస్తాయి? కాబట్టి ఒక నిమిత్తం మాత్రం, ఇదంతా పాపం కైకేయి మనం తిడతాం కానీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేసి ఇవన్నీ ఆయన సంపాదించుకుంటున్నాడు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, అరణ్యకాండలోనే ఇవన్నీ జరిగాయి. తర్వాత ఇదివరకు మాత్రం ఆయనకి అవకాశాలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవన్నీ కనపడలేదు మనకి. ఇక్కడ అన్ని బయటికి వచ్చి వాళ్ళ అవసరానికి నిలదొక్కునేలాగా చేశాయి. ఏదైనా సరే ఇదంతా శ్రీరామచంద్రుడి చరిత్ర. రావణ సంహారానికి నాంది ఈ కాండలోనే పడింది. తర్వాత అనేక ఋషోత్తముల్ని కలవడం, వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళడం, వాళ్ళ తర్వాత వాళ్ళ చరిత్రను చూడటం, వాళ్ళ గురించి మాట్లాడటం, ఇదంతా ఆయనకే కాదండి, మనకి శాంతి లభిస్తుంది వీటి వల్ల. ఎందుకంటే ఒక ఋషి దగ్గరికి వెళ్ళడం, ఆ ఋషి గురించి మాట్లాడడం అనేది, ఒక సిద్ధాశ్రమం, ఇవన్నీ అనేక ఆశ్రమాల దర్శనం, వారి చరిత్ర వినడం అనేది మనకి మానసికంగా మనం కూడా దర్శనం చేస్తున్నామా లేదా? అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్ళాడు, అత్రిని చూశాడు, అనసూయతో మాట్లాడంటే మనం కూడా వెళ్ళిపోయాం కదండి మానసికంగా. ఇది మనకెంత పుణ్యం, దీనివల్ల మనకెంత హాయిగా ఉంది మనస్సు. ఇదంతా ఏంటంటే ఇలాంటివి మనం వదులుకోకూడదు. అందుకనే రాముడితో వెళ్ళడం. ఇప్పుడు చూడండి, మనం ఒక పెద్ద వివిఐపితో వెళ్ళాం అనుకోండి, మనకు కూడా వివిఐపి ట్రీట్మెంట్ వస్తుంది. అలాగే మన శ్రీరామచంద్రుడు వెనకాతలే ఆయన కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నాం. రాముడికి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తుందో మన కళ్ళారా చూస్తున్నాం, మనకి అది కూడా దొరుకుతుంది. కాబట్టి పూర్వజన్మల పుణ్యం ఇది, రాముడితో మనం ప్రయాణం చెయ్యడం అనేది. ఇక ఒక పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఏంటంటే పరమేశ్వరుడికి 3 కళ్ళు అంటాం కదా 3 కళ్ళు, త్రినేత్రుడు అంటాం. అందులో ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఇంకొకటి 3వ కన్ను, 3 అగ్ని అని చెప్తాం.
అని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సూర్యుడు అంటే సూర్యవంశపు రాజుల చరిత్ర. సూర్యవంశపు రాజుల చరిత్ర అంటే రామాయణ అంట. సూర్యుడికి సంబంధించిన కన్ను, ఒక కన్ను సూర్యుడు అంటే ఆ సూర్యుడికి సంబంధించిన రాజులు ఎవరు? సూర్యవంశపు రాజులు రాముడు. తర్వాత రెండవ కన్ను చంద్రుడు. చంద్రుడు అంటే చంద్రవంశపు రాజుల చరిత్ర. చంద్రవంశపు రాజులు ఎవరు? పాండవులు, కౌరవులు. అది అంటే మహాభారతం. అంటే ఒక కన్ను రామాయణం, ఇంకొక కన్ను మహాభారతం. మరి మూడోదో అది పరంజ్యోతి. పరంజ్యోతికి ప్రతీక అంటే భాగవతం. ఒక కన్ను సూర్యుడు రామాయణం, ఒక కన్ను చంద్రుడు మహాభారతం, మూడోది పరంజ్యోతి అదంటే మహాభాగవతం. ఇలాగా మూడు కళ్ళు మహాశివుడికి అంటారు. ఎంత చక్కటి ఊహ కదండి. అలాగా భాగవతం చదివితే మనకి ఏంటి వస్తుందంటే ఆత్మ వికాసం. అంటే అలా దేవుడు, ఆయన భక్తులు, శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన వాటి గురించి అలా చదువుతుంటే మనకి ఆత్మ వికాసం జరుగుతుంది. అలాగే భారతం చదివితే బుద్ధి వికాసం వస్తుంది. ఎందుకంటే ఆ వ్యూహాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసేవాళ్ళు, ఆ ప్లానింగ్ అంతా బుద్ధి పెంచేలా ఉంటుంది. రామాయణం ఇదేది కాదండి, మనకి హృదయ వికాసం, లోపల మనస్సు మారిపోతుంది. అంతవరకు కొంచెం ఏదో కొంచెం చెడు, ఇలా ఇప్పుడు చూసారు ఎంత బాగా రాశారో, అందరూ చెడు వినకూడదు. ఎవరైనా చెప్తూ ఉంటే మనకి పక్క వాళ్ళ గురించి, అదిగో వాళ్ళు ఇలాంటి తెలుసా నీకు, వాళ్ళు ఇలా పైకి మాట్లాడతారు కానీ వాళ్ళు చెడ్డవాళ్ళ అని చెప్తుంటే అవునా అని ఇలా వినేవాళ్ళు అప్పుడు మానేస్తారు. పోతే పోయిందిలేండి, వాళ్ళు అలా ఉండేవాడిని, మనకి ఎందుకు వచ్చింది, మనకి ఏం కావాలి, మన పాటికి మనం ఉందాం అనే స్టేజ్కి మనం వచ్చేస్తాం. అది మెచ్యూరిటీ, అదే హృదయ వికాసం. ఆ మనస్సులో మనం మార్పు రావడం, ఆ మార్పు రావడం అనేది రామాయణంతో వస్తుంది. ఒక్కసారి రామాయణం చదివితే సరిపోదండి, అందుకే రాయండి అంటారు. మీరు రాసుకున్న రామాయణం మీరే చదువుకుంటే అలా మార్పు వస్తూ ఉండగా ఒక్కసారికి పూర్తిగా మీరు మెచ్యూర్ అవుతారు. ఇంకొకళ్ళకి చెప్పి వాళ్ళని మార్చే స్థితికి మీరు మారగలుగుతారు. అది రామాయణంలో ఉండే గొప్పతనం. ఇంకా ఈ అరణ్యకాండలో అనేక ముఖ్య సంఘటనలు, రామాయణం మలుపు తిప్పే ఘటనలన్నీ ఉన్నాయి. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతారు, ఇంటికి వచ్చేస్తారు, అయోధ్యకాండ వెనక్కి అయోధ్యకు వచ్చేస్తారు అనే సమయంలో మళ్ళా శూర్పణఖ ప్రవేశించి మొత్తం అంత రామాయణం మార్చేస్తుంది. ఇందాక చెప్పారు కదా ఆవిడ, భారతి గారు, ఒక స్త్రీ పాత్ర వచ్చి మారుస్తూ ఉంటుంది. అలాగా వనవాసంలో అనేక కష్టాలు ఉన్నాయి, కానీ దాంతోపాటు రాముడి ధర్మనిష్ట ఏమిటో మనకు తెలుస్తుంది. ఒక దాని మీద నిలబడే ఉంటాడు, ఆ పని చేస్తాడు. సీతాపహరణం లాంటి హృదయ విదారకమైన సన్నివేశాలు ఉంటాయి. అది విని చదివి తట్టుకోగల శక్తి మనం తెచ్చుకోవాలి, ఎందుకంటే మన తల్లి అంతే. అలాంటి ఆవిడని పట్టుకెళ్ళాడు రావణాసురుడు అంటే మనం గుండెలు బద్దలైపోతాయి, కానీ అది మనం గట్టిగా నిలబడి చేసుకోగలగాలి. ఇక మోక్షకాండ, ఇది రాముడు ఎందరికో ఇందులో మోక్షాన్ని ఇచ్చాడని చెప్పాను. ఎంతో మంది ఆయన దర్శనంతో మోక్షం పొందారు, కొంతమంది ఆయన స్పర్శతో మోక్షం పొందారు. చూడండి ఎంత విచిత్రం. అలాంటి వాళ్ళు ఇప్పుడు అంతకు ముందర మనం అహల్య గురించి చూసాం. అహల్య దగ్గరికి ఆశ్రమంలో ప్రవేశిస్తే ఆవిడకి పునీతం అయిపోయింది ఆవిడ జన్మ. అలాగా ఎక్కడ చూడండి ఎంతమంది రాక్షసులు మారుతారో, ఎంతమంది ఋషులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అలాగా అంతమంది మోక్షాన్ని పొందుతారు. ఇది మనకి చాలా కథ అంతా తెలుసు, ఏంటి జరుగుతుందో ప్రతి క్షణం మనకి తెలుసు. కానీ ఉత్కంఠభరితంగా ఎప్పుడు ఏమవుతుందో అన్నట్టు కొత్తగా హృద్యంగా అనిపిస్తుంది. ఇది అరణ్యకాండలో విశేషం. మనకి అయోధ్యకాండలో కొంచెం నెమ్మదిగా జరుగుతుంది, అంటే అనేక వాగ్విదాలు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడాలు, రీజనింగ్స్ ఇచ్చుకోవడాలు, ఇలా. ఇక్కడ అంత పరిగెడుతుంది కదా, పైగా ఇప్పుడు అమ్మో మనకు తెలుసు ఏం జరుగుతుంది అనేది, అంటే వీళ్ళని కొట్టేస్తాడు హీరో, ఇలాంటివన్నీ తెలుస్తుంది. కానీ అమ్మో అన్నట్టు భయంగా అలా అని కూడా అనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఈ భయమైన అరణ్యకాండలో కాదు, ఎంతో మనోహరమైన దృశ్యాలు ఉంటాయి. అరణ్యం అంటే మరి చక్కగా ఆ నేచర్ అదంతా. తర్వాత భయం, యుద్ధరీతులు, ఎన్ని యుద్ధాలు, ఎంత హడావుడు. ఇంకా శ్రీరాముడి భుజబలం ఏంటో మనకు తెలుస్తుంది. కేవలం మారీచుడు సుబాహుడితో చూసాం అంతే. అయోధ్యకాండలో యుద్ధమే లేదు కదా, అంతా ఊరికే మాటలే జరిగాయి. ఇక్కడ యుద్ధం మొదలై ఎలా యుద్ధం చేయగలడు, అసలు రాముడి భుజబలం అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. అలాగే రావణాసురుడి కుటిలత, ఎంత ఒక రాక్షసుడు ఎలా కుటిలంగా ఎంత మోసం చేయగలడో ఇందులో మనకు తెలుస్తుంది. ఇక రాముడు ఎలా మారాడు. అంతవరకు రాజకుమారుడు వచ్చాడు, ఒక పట్టుదల తీసుకున్నాడు, నేను తండ్రి మాట నేను నెరవేరుస్తున్నాడు, వచ్చాడు చిత్రకూటానికి భార్యతో తమ్ముడితో వచ్చినవాడు ఇక్కడికి వచ్చి మహాత్ములతో సంగమం ఏర్పరచుకున్నాడు. గొప్ప గొప్ప ఋషులతో సంగమం, గొప్ప వాళ్లతో సంగమం ఎప్పుడు మన జీవితాల్ని మారుస్తుందండి. మన చుట్టూ ఉండే వాళ్ళ పట్టే మన ప్రభావం వాళ్ళ మీద చాలా పడుతుంది మన మీద.
వాళ్ళ మాట తీరు, తర్వాత వాళ్ళు ప్రవర్తించే తీరు మన మీద బాగా మనం ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు మారిపోతూ ఉంటాం. మనకి మనకు తెలుసు మన జీవితంలో జరుగుతుంటుంది. అలాగా రాముడు ఎంతో మారిపోయాడు ఇలా. వాళ్ళ శుశ్రూష చేశాడు. వాళ్ళ దగ్గరుండి అంతకు ముందర చెప్పలేం మనం. వాళ్ళ దగ్గరికెళ్ళి పొద్దున్నే వాళ్ళ దగ్గరికెళ్ళి మీకేం కావాలి? దర్భలు కావాలా? నేను కోసిస్తాను. మీకేం కావాలి? ఏదో దాని మీద ఆకులు అవి ఇదైపోయే పర్ణశాల మీద నేను వేస్తాను. ఆయన స్వయంగా వెళ్ళి అన్ని పనులు చేసేవాడు. తర్వాత మనకి ఇందులో ఏమవుతుంది, ఇంకా ఋషులు ఎంతో మంది మనకి కనిపిస్తారు, రాక్షసులు కనిపిస్తారు, ఋషితో సమానమైన రాక్షసులు కనిపిస్తారు. ఇది చాలా గొప్ప విషయం. ఋషులు కనిపిస్తారు, రాక్షసులు కనిపిస్తారు, ఓకే. ఋషులతో సమానమైన రాక్షసులు కనిపిస్తారు. ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఇక్కడ మనకి సస్పెన్స్ ఎందుకు, ముందరే చెప్పేసుకున్నాం. ఋషితో సమానమైన ఆయన రాక్షసుడు. ఎలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్తాడంటే అవి అచిరకాలం ఉండిపోతాయి. భవిష్యత్ దర్శనం చేసి చెప్తాడు మారీచుడు. శ్రీరాముడు ఎవరో తెలుసుకొని రావణాసురుడికి చెప్తాడు. ఆయన దర్శనం కూడా మనకి ఇందులోనే అవుతుంది. ఇక రాముడికి ఎన్నెన్ని స్థలాలకు వెళ్ళాడు. ముందర అయోధ్య నుంచి వచ్చాడు. అయోధ్య అంటేనే వైకుంఠం. వైకుంఠం నుంచి ఆయన వచ్చింది అరణ్యానికి వచ్చాడు. అరణ్యం అంటే ఏంటో తెలుసండి? మన శరీరమే లోపల, ఇదంతా అరణ్యం కదా. లోపల అనేక మృగాలు ఉన్నాయట మనకి, మన శరీరంలో. కామం అనే పూలి ఉందిట, క్రోధము అనే సింహం ఉంది, కోరికలు అనే లేళ్లు పరిగెడుతూ ఉంటాయి, మదము అనే తోడేలుంది, మాత్సర్యం అనే నక్కం. ఇవన్నీ మనలోనే ఉన్నాయి శరీరం పైన. ఎందుకంటే అడవిని చూసి భయపడ్డాం. ఇదే ఒక లోపల ఒక పెద్ద మహారణ్యం ఇక్కడ తిరుగుతుంది. అని మన లోపల ఒక ఆత్మ ఉంటుందే. ఇప్పుడే మనం భగవద్గీతలో చెప్పాము, ఆ ఆత్మ మంది కాదండి, అది పరమాత్మకు చెందింది. ఆత్మ ఎప్పుడు లోపల పుట్టినప్పటి నుంచి అఘోరిస్తూ ఉంటుంది. ఏంటి, నేను వెళ్ళిపోవాలి, నాకు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, అది దాని చోటు, అక్కడికి వెళ్ళిపోవాలని అది బాధపడుతూ ఉంటుంది, అది తప్పిస్తూ ఉంటుంది, ఆయనలో లీనం అవ్వడం కోసం చూస్తూ ఉంటుంది. దానికి మోక్షం కదా, అంటే ఆయనలో కలిసిపోవడానికి ఆత్మ పరితపిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ఇది నాది, నాది, నేను, నాది, నాది అంటూ దాన్ని ఆపేస్తున్నాం. ఈ ఆత్మ. ఇప్పుడు మనకి రావణాసురుడికి ఏమైనా తేడా ఉందా? మనం ఇంతే, సీతమ్మ వారిని పట్టుకుని వెళ్లకుండా బంధించి పరమాత్మతో కలవకుండా చూశాడు. మనం ఏం చేస్తున్నాం? ఆత్మను పట్టుకుని నాది, నాది, నాది అని ఆపేస్తున్నాం. మనము రావణాసురుడే. మనకి రావణాసురుడికి తేడా ఏమీ లేదు. కాబట్టి ఆయన సొత్తును ఆయనకు అప్పగించాలి మనం. ఇది ఆయన సొత్తు. ఆయన సొత్తుని భగవంతుడు మనం అప్పచెప్పాలి. కాబట్టి అప్పుడే మన జీవితం మనకి సార్థకత్వం చేకూరుతుంది. ఆత్మ ఉద్ధరణ అని ఏదైతే మనం భగవద్గీతలో చెప్పామో అది ఇందులో కూడా అదే. మనకి టాపిక్స్ ఎప్పుడు కలుస్తూ ఉంటాయి. అదే టాపిక్ మనకి ఇందులో కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ రాముడు మనకి ఇక్కడ అయోధ్యకి, అరణ్యానికి వెళ్ళి అక్కడి నుంచి లంకకు కూడా వెళ్తాడు కదా. ఇలా చేయడం వల్ల ఏంటవుతుంది? అరణ్యానికి రావడం, రాముడు అరణ్యానికి ప్రవేశించాడు అని మొదటి శ్లోకంలో వచ్చింది. అంటే ఇలా ప్రవేశించడం వల్ల కొంతమందికి మోదం, కొంతమందికి దుఃఖం వచ్చింది. మనకి మాయాబజార్లో పాట ఉంటుంది, ఒకరికి మోదం ఒకరికి ఖేదం సకలము తెలిసిన నీకు వినోదం కదా. గుర్తొచ్చిందా? అలాగా ఆయన అరణ్యవాసంలో ప్రవేశించడం కొంతమందికి సంతోషం, కొంతమందికి దుఃఖం. కాబట్టి భగవంతుడు ఆడించే ఆట. ఆయనే అంటాడు కదా ఎన్నోసార్లు, ఇది విధి లీల అంటూ శ్రీరామచంద్రుడు. అది జరుగుతుంది. అమ్మవారి కష్టాలు ఇంకా ఇక్కడి నుంచి ఈ కాండలోనే మొదలవుతాయి. అది మనందరినీ పరితపింపచేస్తాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఏకకాలంలో ఋషులకు రక్షణ ఇస్తూ రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటాడు శ్రీరామచంద్రమూర్తి. రక్షకత్వం అనేది మహావిష్ణువు యొక్క, ఆయన యొక్క ధర్మం కదా. పుట్టించడం సృష్టి బ్రహ్మ, రక్షించడం అనేది మహావిష్ణువు స్థితి కారకుడు. తర్వాత మళ్ళీ లీనం చేసుకోవడం పరమేశ్వరుడు. మనం చదువుకుంటాం కదా స్త్రీమూర్తులు అని. అలాగే రక్షకత్వం శ్రీ మహావిష్ణువు ఎలా చేస్తాడో అది ఇక్కడ మనకి శ్రీ మహావిష్ణువు లాగా రాముడు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ చెప్పాను, అనేక మందికి మోక్షం ఇస్తాడు రాముడు. వాళ్ళందరూ స్వస్థలానికి వెళ్ళిపోతారు, అంటే స్వర్గానికి వెళ్ళిపోతారు. అలాగా ఔదార్యం ప్రకటిస్తూ ఉంటాడు. ఎంతో మందికి క్షమ చూపిస్తూ ఉంటాడు. వాళ్ళకి ఔదార్యం, రాముడి ఔదార్యం మనకి దయాగుణం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనతో పాటు ఒక మానవుడిలాగా నవ్వుతూ ఉంటాడు. చిన్న చిన్న సరదాగా జోక్స్ లాంటివి వేస్తూ ఉంటాడు. కోపం తెచ్చుకుంటాడు, ఆవేశం తెచ్చుకుంటాడు, ఏడుస్తాడు, నరుళ్లాగే ఉంటాడు. తను నరుడు అని ప్రతిసారి ప్రకటిస్తూనే ఉంటాడు శ్రీరామచంద్రమూర్తి. అరణ్యకాండలో స్పష్టంగా ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటుంది. దుఃఖపడిపోతూ ఉంటాడు. లక్ష్మణుడు వచ్చి ఓదార్చాల్సి వస్తుంది. అదేంటి అంత రాముడికి మరి
ఆయన సుఖ దుఃఖాలకు అతీతుడా అంటే లేదు. ఇక్కడ మామూలు మానవుడిగానే మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి మానవ లక్షణాలతోనే ఉండాలి ఆయన. ఎందుకు ఆయన చంపాలి కదా! కాబట్టి మనలాగే ప్రవర్తిస్తాడు. అందుకే మనం చాలా దగ్గరైపోతూ ఉంటాం రాముడికి. అయ్యో! మనలాగే బిహేవ్ చేస్తున్నాడే, మనలాగా ఉన్నాడే రాముడు అని. కృష్ణుడిలాగా గంభీరంగా అలా అంటే నాకేమీ లేదు, నేను అన్నిటికీ స్థితప్రజ్ఞుడి అనడు ఇక్కడ. అలా ఉంటాడు ఇక్కడ రాముడు. తర్వాత ఓర్పు, సహనం అండి. అది ముఖ్యమైన లక్షణాలు బాగా చూపిస్తాడు. ఇప్పుడే మనం క్షితిత్వం చూసాం కదా అందులో భగవద్గీతలో. అలాగా ఒక రాక్షసుడు వస్తే ఆ రాక్షసుడిని చంపడానికి చిన్న 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 బాణాలు వేసి పెంచుకుంటూ పెద్ద వరకు వెళ్తాడు. ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడు యుద్ధం చేయడానికి. వాడి మీద ఒక్కసారి ఆహా ఇక్కడ 10 మంది రాక్షసులు ఉన్నారు, ఈ దండకారణ్యం అంతా ఒకేసారి నేను ఇక్కడ ఒక భయంకరమైన ఆగ్నేయ అస్త్రం వేస్తాను, మొత్తం అంతా కాలి చచ్చిపోతారు, ఎందుకు వచ్చిన గోల, ఇలా ఆలోచించాడండి. ఎదురు ఒక రాక్షసుడు వచ్చి ఎన్నికి ఏదైనా అపకారం చేస్తే అతనితో మొదటి చిన్న బాణం వేస్తుంటాడు, కొంచెం నొప్పి పుట్టే బాణం, తర్వాత కొస్త రక్తం వచ్చే బాణం, మరి ఇంకాస్త గాయపరిచే బాణం, ఏది అవ్వకపోతే గాయపరుస్తాడు. ఇక అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు చంపుతాడు. అంతే తప్ప నాకు బలం ఉందని ఒకేసారి బ్రహ్మాస్త్రం వేయడు. ఇది ఓర్పు అంటే. అది మనకి అంటే ఎక్కడ ఏం చేయాలి అని ఆలోచించుకునేది ఇది రాముడిలో మనం స్పష్టంగా చూస్తాం. అందుకని అంటారు ఇంత అరణ్యకాండం వినడం వల్ల మనకి శరీరంలో ఉండే రాజస గుణం, తామస గుణం నశించిపోతాయి. ఎందుకంటే ఇందులో అనేక మహాత్ముల కథలు, చరిత్రలు కదా అవన్నీ ఉంటాయి కాబట్టి దేవతల అనుగ్రహం జరుగుతుంది అంటారు. ఇక ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు ఈయన? తాపసాశ్రమ మండలానికి వెళ్ళాడు. అనేక ప్రవిష్యతి అంటే లోపలికి వచ్చాడు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీత వచ్చి అక్కడి నుంచి వాళ్ళు తాపసాశ్రమం, అనేక తాపసాశ్రమాలు ఉన్నాయి, ఒకటి అని చెప్పలే కదా, అనేక తాపసాశ్రమాలు ఎదుర్కొంటా కనిపించాయి. ఇది రాముడి ధర్మం కదా, అక్కడ వచ్చి వాళ్ళని రక్షణ చెయ్యడం అనేది. అక్కడికి వచ్చాడు. వస్తే ఆయన విల్లు చేతిలో ఇలా విల్లు పట్టుకున్నాడు కదా, ఈ కోదండ రాముడు కదా, విల్లు ఎప్పుడు ఎక్కువ పెట్టుంది రెడీగా, అంటే దానికి అల్లెతాడు అంటారు కదా, ఇలా విల్లుకి అల్లెతాడు ఉంటుంది, దాని ఇలా చుట్టూ ఉంటుంది, దాన్ని ఇలా పట్టి బాణం కొడతారు, అమ్ముల పొది ఉంటుంది. ఆయన తాపస వేషంలో ఉన్నాడు కానీ విల్లమ్ములు పట్టుకు తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు ఆ కోదండరాముడు లోపలికి రాగానే తాపస ఆశ్రమం కనిపించింది. రాగానే వెంటనే ఏం చేశాడు, ఈ అల్లెత్రాడు ఇలా కట్టి సిద్ధంగా ఉన్నది విప్పేశాడు. అది కనిపిస్తుంది. అది ధర్మం. అంటే ఒక తాపస ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు విల్లు తీసుకెళ్ళకూడదు, కానీ విల్లు ఇంత ఉంది కదా, అందుకని ఆయన ఏం చేశాడు, దాన్ని ఆ తాడుని విప్పేశాడు. అంటే నేను ఇక్కడ హింస చెయ్యను, ఎవరి మీద బాణం వెయ్యను అని చెప్పడం. ఇది మనకి నేర్పిస్తారండి. చూడండి, చిన్నది కూడా అంత జాగ్రత్తగా చేస్తాడు రాముడు, ఏ ధర్మాన్ని వదలడు. అందుకే ఆయన ధర్మాత్ముడు అయ్యాడు. అలా చేసి అక్కడికి లోపలికి వెళ్ళాడు. వెళితే అక్కడ వాళ్ళు చూశారట. ఏం చూశారు? ఆ తాపస్సులు, ఆ ఆశ్రమం ఎలా ఉంది అనేది వాల్మీకి బాగా వర్ణిస్తారు. అందరూ తపస్సు చేసుకుంటున్నారు, అనేక మంది ఉన్నారు లోపల తపస్సు చేసుకునేవాళ్ళు. అది ఒక వాతావరణం అంతా అత్యంత ప్రశాంతంగా ఉంది. అలాంటి అడవిలో ఏంటి అనేక కుటీరాలు ఉన్నాయి. కొంతమంది ఏమో ధ్యానం చేసుకుంటున్నారు, కొంతమంది కూర్చుని ఒక నామ జపం చేసుకుంటున్నారు, కొంతమంది యాగాలు చేసుకుంటున్నారు, అలా రకరకాలు చేస్తున్నారు. చేస్తుంటే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కొంతమంది, తర్వాత నీళ్లు తెచ్చేవాళ్ళు, ఈ సమిధలు తెచ్చేవాళ్ళు, దర్భలు తెచ్చేవాళ్ళు, ఇలాగా కొంతమంది కావాల్సిన నైవేద్యాలు వండి ఇచ్చేవాళ్ళు. ఇలా హడావుడిగా ఉంది. చుట్టుపక్కల తిరిగే మృగాల్లో కూడా ఈ ఆరా వల్ల వాటిలో కూడా తేడా వచ్చేసింది. ఇదివరకు మనం చెప్పుకున్నాం, వీళ్ళు చేసే పూజలకి, ఆ వైబ్రేషన్స్కి, ఆ మంత్రాలకి ఏంటవుతుందంటే చుట్టుపక్కల తిరిగే క్రూర మృగాలు కూడా వాటి క్రూరత్వం మానేస్తాయి. మనం ఎన్నిసార్లు చూడమండి, కుక్కలు లాంటివి మన ఇళ్లలో తిరిగేటప్పుడు మంచి మ్యూజిక్ పెడితే అలా కూల్ అయిపోతుంటాయి కదా, పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటే లాలి పడితే నిద్రపోతారు. అలాగే క్రూర జంతువులు కూడా ఈ మంత్రాలకు ఉండే, వేదాల్లో ఉండే వైబ్రేషన్స్కి అలా తలంచేస్తాయి. వాటిలో అవి పోట్లాడుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు, అంతా సఖ్యంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా చెట్లు ఎలా చిగురిస్తాయి, ఆ అనేకమైన చెట్లు, ఆ పళ్ళు, ఆ పువ్వులు, ఆ శోభే వేరు. అలా ఉందిట ఆయన. అది అక్కడి నుంచి వస్తూ ఉంటే ఈ అసుర సంపదని తగ్గించడానికి, దైవీ సంపదను పెంచడానికి శ్రీరామచంద్రుడు ఆ తాపస ఆశ్రమంలో అడుగు పెట్టాడు. వచ్చేసరికి అంతవరకు ఈ తాపసులందరూ, అంటే అక్కడ అనేక మంది ఋషులు, వాళ్ళందరి లోపల స్వామిని ఆరాధిస్తూ, అంటే రాముడు అనే ఆకారాన్ని కాదు, విష్ణుమూర్తిని మనసులో తలుచుకుంటూ ఆరాధించి వాళ్ళు మంత్ర జపాలు చేస్తున్నారు, ఓంకారాన్ని చేస్తున్నారు.
అలాంటి వాళ్ళకి ఏదైతే లోపల ధ్యానిస్తున్నారో ఆ రూపం ఎదురుకుండా కనిపించింది. మీరు ఊహించుకోండి, మీరు ఒక రూపాన్ని లోపల ధ్యానిస్తూ ఉంటే ఆ రూపం ఎదురుకుండా ప్రత్యక్షంగా కనిపించి మనం ఎక్కడికి వెళ్లకుండా మనకి ఎదురుకుండా నడిచి మన దగ్గరికి వస్తే నన్ను పాలించగా నడిచి వచ్చితు అన్నట్టుగా ఉంటుంది కదా. ఉంగిపోయారట వాళ్ళందరూ ఋషులు. వాళ్ళు చేసే పనులన్నీ మానేసి అక్కడికి ఒక్కసారిగా వచ్చేసారు. రాముడు వచ్చాడు. వాళ్ళకి అందరికీ తెలుసు రాముడు అనే పేరు. ఎలా తెలుసు? వాళ్ళ తపస్సుల్లో వాళ్ళు ఎప్పుడు చూస్తారు రాముడిని. విష్ణుమూర్తిని ప్రార్థించుకుంటున్నారు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూడాలి అని. అలా వచ్చేసరికి వచ్చారు. కొంతమంది జపం చేసుకుంటున్నారు. ఇలా జపం అంటే తెలుసు కదా, మీకు మాల ఉంటుంది. ఆ మాలని ఇలా తిప్పుతూ 108 ఉంటాయి, పూసలు చేస్తారు. నిజానికి ఒకసారి మొదలెడితే కూర్చుని 108 అయ్యే వరకు మధ్యలో లేవకూడదు. అలాంటిది ఆయన కోసమేగా చేసేది, ఆయనే వచ్చాడని వదిలేసి వచ్చేసారు. జపం చేసేవాళ్ళు, తర్వాత హోమాలు చేసేవాళ్ళు అక్కడికి ఆపేసి వచ్చేస్తున్నారు. అలాగా మిగతా పనులు చేసేసేవాళ్ళు ఆపేసి అందరూ ఆయన చుట్టూ చేరిపోయారు. అంటే వీళ్ళు ఆయన అంటే ఇక్కడ రాముడు సీతా లక్ష్మణుడు, వాళ్ళకిట ఆయన ఉదయిస్తున్న చంద్రుళ్ళలా కనిపించేటండి. చల్లగా హాయిగా మనసు ప్రశాంతంగా అయిపోయింది అందరికి. అలా కనిపించేసరికి ఆయన్ని చూస్తూనే ఉండిపోయారు వాళ్ళు. ఇప్పుడు వెంటనే ఆయన అంటున్నారు, వాళ్ళు అనుకున్నట్టు మా కోసం నడిచి కాలినడకన వచ్చావా స్వామి, మనస్సులో అనుకుంటున్నారు వాళ్ళు. ఇంత దూరం నడిచి వచ్చావా మా కోసం, మమ్మల్ని కరుణించడానికి. మా ఎంత అదృష్టం, మేము ఎన్నో యుగాలు తపస్సు చేస్తే గానీ దర్శనం అవ్వదంటారే, అలాంటిది మా కోసం నడిచి వచ్చావా రామచంద్ర అని మనస్సులో అనుకుంటున్నట్టు వాళ్ళు అని. అలా చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఈ లోపల మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చూసుకున్నారు. చూసి గబగబా లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అందరూ హారతి తీసుకొచ్చానికి మంగళ హారతి ఇచ్చారు స్వామికి, అమ్మవారికి, లక్ష్మణుడికి. అంటే ఎందుకండి హారతి ఇవ్వడం? ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి చెప్పుకుని వెళదాం. మన పూజ అంతా చేసిన తర్వాత హారతి ఇస్తాం కదా, శ్రేయకాంతాయ కళ్యాణ. ఎందుకంటే అందులో మనకి ఏంటంటే దేవుడికి మంగళం అగుగాక అంటూ కోరడం, అది హారతి ఇవ్వడం. అంటే మనకి ఎంతసేపు మన కోరికలు చెప్పి నాకు ఇది కావాలి అది కావాలని 100 చెప్పుకుని చివరికి ఏం చేస్తాం, దేవుడినే చూస్తూ పూజ అంతా చేస్తాం కదా. మన చూపులు తగిలి ఆయనకి దిష్టి తగులుతుంది. అందువల్ల ఏం చేస్తాం, స్వామి నీకు మంగళం అగుగాక. అది భక్తులు కోరుకోవాల్సింది. నేను బాగుండాలి, నాకు ఇది దొరకాలి అని కాదు. స్వామి నువ్వు బాగుండాలి, నీకు మంగళం అవ్వాలి అంటూ దేవుడికి మంగళం అవ్వాలని కోరుకోవడం. రామచంద్రాయ అది నీకు అది చివరికి ఎలా వస్తుంది, మంగళం అనిపిస్తుంది. అంటే నీకు నీకు శుభం జరుగుగాక. ఇప్పుడు అలా ఆయనకి హారతిచ్చి పైనుంచి కింది వరకు స్వామిని ఒకసారి మనం చూసి నీకు శుభం అగ్గుగాక, నీకు మంగళం అగ్గుగాక అంటే దిష్టి తీసేయడమే హారతి. అలాగా అది చేస్తేనే మనకి ఆరాధన పూర్తవుతుంది. అది ఒక రక్షకుడు ఎదురుకుండా వచ్చాడు, లోపల నేను ఆరాధించే స్వామి ఎదురుకుండా కనిపించాడు అంటూ ఆ స్వామిని చూసి ఆ కింది నుంచి పై వరకు ఆ పాదమస్తకం, ఆహా ఏమి ఆ పాదాలేంటి, ఆ వక్షస్థలం ఏంటి స్వామిది, ఆ కళ్ళు ఏంటి అంత అందంగా ఉన్నాయంటే అలా చూసిన వాళ్ళకి భయం వేసింది. అమ్మో మనం ఇంతలా చూస్తున్న స్వామికి దిష్టి తగులుతుంది అని దిష్టి తీసేసరికి అప్పుడు స్వామి లోపలికి వచ్చాడు. కూర్చోబెట్టి రాముడిని సీతని లక్ష్మణుని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి అతిథి మర్యాదలన్నీ చేసి అప్పుడు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా ఏంటి అని కుశల ప్రశ్నలు వేశాడు రాముడు. అడిగితే వాళ్ళు చెప్పారు, స్వామి మేము నీ రాజ్యంలో ఉన్నాము అన్నారు. అంటే ఈ భరతుడికి ఏం చెప్పాడు రాముడు, నువ్వు అయోధ్యని పరిపాలించు, నేను వనాల్ని పరిపాలిస్తాను అన్నాడా లేదా? అది అందుకని ఇక్కడ ఆ మాట మనకి చాలా ఇంపార్టెంట్. అది రామాయణం దాని మీదే మొత్తం మనకి కిష్కింధకాండంతా బేస్ అయింది. అందుకని వనాల్ని పరిపాలిస్తున్నాడు. వనాలంటే వనంలో జంతువులు కూడా వస్తాయి, వనంలో ఉన్న మనుషులు కూడా వస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే, నీ చేత మేము రక్షింపబడాల్సిన వాళ్ళము. నువ్వు ఏదో అందరూ అంటున్నారు నువ్వు కోసల దేశాన్ని పరిపాలిస్తావని, కానీ నువ్వు అందరినీ రక్షించే జనేశ్వరుడివి. పైకి ఎలా వినిపిస్తుంది మనకి రాజు అని, కాదండి. ఇది వాళ్ళు చేసే విష్ణు స్తుతి. నువ్వు అందరినీ రక్షించే జనేశ్వరుడి అని మేము తెలుసుకున్నాము. మేము నీ వారము. అంటే శరణాగతి చేసేసారు. నీ వారము. ఒక గర్భవతి తన కడుపులో ఉండే బిడ్డను ఎలా రక్షిస్తుందో నువ్వు మమ్మల్ని అలా రక్షించు అంటూ ప్రార్థించారు. ఇది ఒక కేవలం తపస్సు చేసుకునే వాళ్లే కాదండి, ఇది అందరికీ చెందుతుంది. మనం కూడా ఇలాగే ప్రార్థించాలంతే. అంతే కదా, ఎంత చక్కటి మాట. ఒక గర్భవతి కడుపులో ఉండే శిశువుని ఎలా రక్షించుకుంటుందో
అంత సున్నితంగా ఉన్నాం. మమ్మల్ని మా అంతటి మేము ఏం ప్రయత్నించాం మమ్మల్ని మేము రక్షించుకోవడానికి తపస్సులో. ఎంతసేపు ఇప్పుడు రాక్షసులు వస్తారు మమ్మల్ని ఏదో హింసించడానికి. అప్పుడు మేము వాళ్ళతో యుద్ధం చేయం. మాకొచ్చిన మంత్రాలు ప్రయోగించాం. ఏమీ చేయం. మేము కేవలం ఉంటాం. నువ్వే మమ్మల్ని రక్షించాలి అని చెప్తున్నాడు అనమాట. చెప్తూ అప్పుడు అవన్నీ చెప్పాక వాళ్ళంతా ఆతిథ్య మర్యాదలు చేశారు. ఇవన్నీ మాట్లాడారు. అనేక ఆహార పదార్థాలు ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఇక్కడే విశ్రమించు అని అడిగారు. వెంటనే రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రి అక్కడ విశ్రమించారు. ఇక పొద్దున్నే లేచి వాళ్ళు చెప్పారు, మేము ఇంకా బయలుదేరుతాం, ఇక్కడి నుంచి మేము బయలుదేరాలి అని. వాళ్ళు ఇంకా మళ్ళా ఇంకొకసారి మళ్ళా ఏం ప్రార్థన చేయలేదు. మాకు మళ్ళీ మీరు మర్చిపోకండి, మేము రాత్రి ఏదో చెప్పాం మీకు మమ్మల్ని కాపాడమని, మీకు రిమైండర్ అండి, ఫస్ట్ రిమైండర్, సెకండ్ రిమైండర్ ఏమి చెప్ప అంతే. ఆయన్ని మళ్ళా కళ్ళ నిండా చూసుకున్నారు. రాముడిని చూసుకుని సాగనంటారు. రాముడు, సీతా, లక్ష్మణుడు అడవిలోంచి బయలుదేరారు. రాముడికి మనసులో అనేక ఆలోచనలు. అంటే వీళ్ళు ఏవో కష్టాల్లో ఉన్నారు పాపం, వీళ్ళకి జాగ్రత్తగా నేను రక్షించాలి, వీళ్ళందరినీ నేను కాపాడే బాధ్యత నాది అంటూ అనేక ఆలోచనలు ఆయన మనసులో మెదులుతున్నాయి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కీకారణ్యంలోకి ప్రవేశించారు. అంటే అక్కడ ఇంకా ఆశ్రమాలు ఏవీ లేవు. చాలా చెట్లన్నీ భయంకరంగా అలా గుబురుగా ఉన్నాయి, అల్లుకుపోయి ఉన్నాయి ఒకదాంతో ఒకటి. మధ్యలో వెళ్ళి లక్ష్మణుడు వెళ్ళి వాటిని కత్తితో నరుకుతుంటే అప్పుడు దారి వస్తుంది, దారి కూడా లేదు నడిచేందుకు. అలా వెళ్ళేసరికి ఉన్నట్టుండి ఒకలాంటి దుర్గంధం వచ్చింది, అంటే చెడు వాసన వచ్చింది. వచ్చేసరికి చూశారు ఏంటి అని. అక్కడక్కడ పడున్న మాంసం ముక్కలు, వాటి మీద ముసురుతున్న ఈగలు, అలా అదొక చెడ్డ అసహ్యకరమైన వాతావరణంలోకి ప్రవేశించారు. పైగా క్రూర మృగాలు కనిపిస్తున్నాయి ఆ మాంసం ముక్కల కోసం. తర్వాత కీచురాళ్ళు చూసారా, ఊవని చప్పుడు వస్తుంటుంది. అలాంటివి ఏంటి పట్టపగలు అలాంటి చప్పుళ్ళు వస్తున్నాయి. పక్షుల కూతలు ఎక్కడ వినిపించట్లే వాటికి. చూడండి మధురంగా కోయిల కూతలు, నెమళ్ళ హరింకారాలు చెప్పుకున్నాం, అలాంటివి ఏవీ లేవు. అలాంటి ఏడుపుతో మృగాలు అరుస్తున్నాయి. తర్వాత వృక్షాలన్నీ ధ్వంసం అయిపోయి కనిపిస్తున్నాయి వాళ్ళకి, సగం విరిగిన చెట్లు, ఇలాగా చాలా భయంకరంగా ఉంది. అదంతా మెల్లిగా చూస్తూ వెళితే వీళ్ళకి అలాంటి నచ్చదు కదా, అంటే వాతావరణం అలా ఉంటే ఏంటి ఇలా ఉంది, బాగోలేదు అనుకుంటున్నారు. ఈ లోపల ఒక దాహంలాగా అనిపించి అక్కడ నది ఉంది, ఒక నది కాదు, ఒక చెరువు లాంటిది ఉంటే వెంటనే లక్ష్మణుడు దిగి అందులోంచి నీళ్లు తీసుకుని తాగపోతుంటే వెనక నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. అంటే ఏదో మృగం లాంటిది, చాలా భయంకరమైంది, చాలా చెవులు విరిగేంత చప్పుడు. నీళ్లు తాగుతున్నవాడు వెనక్కి తిరిగి ఏదో జంతువు వచ్చిందని చూశాడు. చూస్తే వీళ్ళకి కొద్ది దూరంలో ఒక వికృతాకారం కనిపించింది. ఎంతో భయంకరమైన పెద్దది, అత్యంత వికృతంగా ఉండి ఇప్పుడే చంపిన ఒక పులిని, దాన్ని ఇలా రక్తం కారుతూ ఉంటే దాన్ని ఒంటికి కట్టుకున్నట్ట తోలుని ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు. పైగా వాడి దగ్గర ఒక భయంకర శూలం పట్టుకొని ఉన్నాడు. అది కాకుండా ఇంకొకటి ఒక పెద్ద పొడుగుది ఇనపతి పట్టుకున్నాడు. దానిలో వాడు ఏం చేశాడు, కొన్ని లేళ్లు చంపి వాటిని ఇలా గుచ్చాడు వాటికి. అంటే వాడి ఆకారం ఎంత ఉందో మీరు ఊహించుకోండి. దాని మీద కొన్ని సింహాలు, తర్వాత కొన్ని పులులుట, అంటే ఒకే దానికి ఇన్ని గుచ్చబడి ఉన్నాయి. అంటే వాడు ఎంత పొడుగున్నాడు ఆలోచించండి మీరు. పైగా చివరికి ఏం పెట్టట, ఆ పెద్ద దానికి ఇనపదానికి ఒక ఏనుగు తల ఉంది. అలాంటిది పట్టుకు తిరుగుతున్నట్టు. అంటే ఏంటి, వాడికి మధ్యలో ఏదైనా ఆకలి వేసింది అనుకోండి, పొద్దున్నే లేచి ఇవన్నీ చంపి పెట్టుకున్నాడు వాడు, మధ్యలో ఇలా తీసుకుని తింటూ ఉంటాడు అనమాట. అలాంటి భయంకర మనిషి. చూడండి, మనం ఏదో ఆకలేసి ఏదో చిన్న ప్రయాణం లేదు పెట్టుకు తింటూ ఉంటాం, అలాగా ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు. అలాంటి చూసేసరికి ముగ్గురు భయపడిపోయినంత పని. సీతమ్మ వారు భయపడిపోయారు, ఇదేంటి ఇలా ఉన్నాడు వీడు, ఇలా వాడి అరుపుకి చెవులు అందరివి ఇదైపోతున్నాయి, చుట్టుపక్కల జంతువులు పరిగెట్టిపోతున్నాయి. వాడి దృష్టి వీళ్ళ ముగ్గురి మీద పడేసరికి వెంటనే విచిత్రంగా కనిపించారు వీళ్ళు. అలా అంటే అంతవరకు వాడు చూడలేదు, ఋషులనే చూసి ఋషుల మాంసాన్ని తింటున్నాడు వాడు, ఋషులను కూడా చంపేసి తింటాడు వాడు. వచ్చి వెంటనే అక్కడ ఏం చేశాడు, అక్కడికి వచ్చి ముగ్గురిని ఇలా చూసి సీతాదేవిని ఇలా పట్టేసుకున్నాడు, అమ్మవారిని ఇలా పట్టేసుకుని ఇలా పట్టుకున్నాడు చేతులు. ఆవిడ గిజగిజలు ఆడిపోతుంది చేతులు. అప్పుడు రాముడికి ఏం చేయాలో అర్థం కాలేదు, ఉన్నట్టుండి అలా పట్టేసుకుంటారు. ఇక్కడ రాముడిలో మనకి మానవ స్వభావం కనిపిస్తుంది. భార్యని అలా పట్టుకునేసరికి ఒక్కసారి బెంబేలెత్తిపోయాడు రాముడు లాంటి వాడు. లక్ష్మణుడితో అన్నట్ట, లక్ష్మణ ఏంటి ఇలా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నాకు అసలు అర్థం కావట్లేదు, అడవికి మనం రావడం ఏంటి, కైకి వరం కోరడం ఏంటి, ఇక్కడికి రావడం ఏంటి, ఈ రాక్షసుడు వచ్చి సీతాదేవిని అపహరించడం ఏంటి, ఆవిడని అలా అపహరిస్తే ఒక పరాయి పురుషుడు నేనేం చేయలేకపోతున్నాను, నాకు ఎంత దుఃఖం వేస్తోంది, ఏంటి ఇదంతా ఏం జరుగుతోందో నాకు కూడా అర్థం కావట్లేదు అని అలాంటి అసహాయ సూర్యుడు ఒక మానవ ప్రవృత్తిని ప్రదర్శించాడు.
లక్ష్మణుడు, నా ఏంటి నువ్వు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు బేలగా, ఏంటి ఏంటి ఉండు ఒక్కసారి, నువ్వు ఆజ్ఞ ఇవ్వు, ఒక్క నిమిషంలో నేను వాడిని చంపేస్తాను, నీకేంటి భయం లేదు, ఉంటూ నేను బాణం వేసిస్తాను వాడి మీదకి అని బాణాలు సంధించి అడిగట్ట, బాణం వేశాడు వాడి మీదకి. వేసేసరికి వాడికి గుచ్చుకుంది కానీ, వాడికి రక్తం వచ్చింది కానీ, వాడికి ఏం చలనం లేదు. వాడు సీతాదేవిని పట్టుకుంటే సీతాదేవి అరుస్తోంది, రక్షించండి అని గట్టి. ఇప్పుడు వాడు అన్నట్ట, లక్ష్మణుడు అడిగాడు, అసలు నువ్వెవరురా అని అడిగాడు. అంటే అప్పుడు అతను అన్నాడు, నువ్వెవరో మొట్టమొదట నాకు చెప్పండి, మీరెవరు ఇంత విచిత్రంగా ఉన్నారు, మీరేమేమో మునుల వేషంలో ఉన్నారు, బాణాలు పట్టుకుని తిరుగుతున్నారు, అసలు మీరెవరు, పైగా ఈ స్త్రీ ఎవరు, ఈవిడ మంచి అంటే ఆవిడ మరి మునివేషంలో లేదుగా, అన్ని నగలవి పెట్టుకొని మంచి శుభ్రమైన చీరది కట్టుకుని ఇలాంటి రాణిలాగా ఉంది, ఈవిడ్ని మీరు ఎక్కడి నుంచి అపహరించి తీసుకెళ్తున్నారా, ఇంకా నేను నా దగ్గర ఉంచేసుకుంటాను, ఈవిడ్ని నేను పెళ్లి చేసుకుంటాను, నా దగ్గరే నేను పెట్టుకుంటాను, ఆవిడ్ని పట్టుకున్నాడు. ఇది చూసిన తర్వాత అప్పుడు ఆ రాక్షసుడి వివరాలు వీళ్ళు చెప్పేసరికి వెంటనే రాక్షసుడు ఎప్పుడైతే సీతాదేవిని పట్టుకున్నాడో, ఎప్పుడైతే వీళ్ళు ఇలా మాట్లాడారో, గట్టిగా మాట్లాడారో, రాక్షసుడు వాడి వివరాలు వాడు చెప్పడం మొదలెట్టాడు. రాక్షసులు నిలబడి వివరాలన్నీ చెప్తారండి, అక్కడి నుంచి తినడమో లేకపోతే పట్టుకెళ్ళిపోవడమో చేస్తారు. అలాంటిది వీడు నిలబడి వాడి వివరాలు చెప్తున్నాడు. ఇది ఎందుకు అనేది మనం చెప్పుకుందాం. వాడు చెప్తున్నాడు, నా తండ్రి పేరు జయుడు, నా తల్లి పేరు శతహ్రద. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, రాక్షసుడి తల్లిదండ్రులు. వీళ్ళు రాక్షసులు, వాడికి నేను జన్మించాను. తర్వాత నాకు బ్రహ్మదేవుడి వరం ఉంది, అందువల్ల నన్ను శస్త్రాలు ఏమీ చెయ్యలేవు, శస్త్రాలు నన్ను ఏమీ చేయలేవు, నాకు గాయపరుస్తాయి అంతే, నన్ను ఏమి చంపలేవు, మీరు బ్రహ్మాస్త్రం వేసినా నాకేమవుతుంది. తర్వాత నేను ఈ స్త్రీని పట్టుకెళ్ళిపోతున్నాను, అందుకని మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పాడు. అనేసరికి వెంటనే రాముడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఇంతకు ముందర ఏదో ఒక క్షణం అలా అన్నాడు, వెంటనే కోపం వచ్చి, ఒక ఉన్నత వంశంలో పుట్టిన స్త్రీని గురించి నువ్వు ఇలా మాట్లాడి పైగా పట్టుకుంటావా, ఎంత తప్పు చేస్తున్నావా నీకు తెలుసా, ఇప్పుడు నేను చూడు ఏం చేస్తాను, నేను నిలబడి నీ మీద బాణాలు వేస్తున్నానని వరుసగా 7 అంటే 7 వాడిగా ఉన్న బాణాలు వేసేసాడు. రాముడు వాడు చెప్పాడు, నా పేరు విరాధుడు అని కూడా చెప్పాడు. ఈ రాక్షసుడి పేరు విరాధుడు. ఆ విరాధుడి మీదకి రాముడు 7 బాణాలు వేశాడు. వేసేసరికి అవన్నీ ఆ రాక్షసుడి శరీరానికి గుచ్చుకుని రక్తం వస్తుంది, కానీ వాడికి ఏం అవ్వట్లేదు. నిజానికి అదే స్థలంలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాళ్ళు. రాముడు 7 బాణాలు తగిలి ఎవరు బతకరు, వాడికి ఏమీ అవ్వట్ల, రక్తం వచ్చింది కొద్దిగా అంతే. అప్పుడు వెంటనే ఏం చేశాడు వాడు, ఆ సీతాదేవిని పక్కన పెట్టాడు, అలా చేతిలో పట్టుకున్న దాన్ని పక్కన పెట్టి ఈ చేతిలో శూలం మళ్ళా తీసుకున్నాడు, శూలం కింద పెట్టాడు, ఆ శూలం తీసి రాముడి మీదకి వేశాడు, రాముడి మీదకి లక్ష్మణుడి మీదకి. అది అతివేగంగా వాళ్ళ మీదకి వచ్చేస్తుంటే అప్పుడు రాముడు లక్ష్మణుడు ఏం చేశారంటే బాణాలు తీసి వేశారు. రాముడు వేసిన బాణాలకి ఆ శూలం 6 ముక్కలు అయిపోయింది. అది ఎంత భయంకరమైన అతి వాడిగా ఉండేది అంటే, వీడి ఇక్కడి నుంచి వేస్తే అక్కడి నుంచి ఒక ఏనుగు చచ్చిపోతుంది, అక్కడి నుంచి వేస్తే పులి చచ్చిపోతుంది, అలాంటిది. దాన్ని రాముడు ఒక్క బాణంలో 6 ముక్కలు చేసి పడేశాడు. 6 వైపులా వెళ్ళి చెట్లు కూడా విరిగిపోయాట, అలాంటి బాణాలు వేశాడు రాముడు. వేసేసరికి వెంటనే వాడేం చేశాడంటే వీళ్ళ మీదికి రావడం మొదలెట్టాడు. వీళ్ళు అనేక బాణాలు వాడి ఒంటి నిండా పడేలా వేశారు. వేసేసరికి వాడు అప్పుడు ఇలా నిలబడి ఈ శూలాన్ని కింద పెట్టి, శూలం పడిపోయింది కదా, వెంటనే అంటూ గట్టిగా ఆవలించేసరికి వాడి ఒంటి మీద అంతవరకు ఇరుక్కున్నాయిగా బాణాలన్నీ, వీళ్ళు వేసినవి అవన్నీ కింద పడిపోయాయి. ఇప్పుడు అన్నట్ట, మీరు ఏ బాణాలు వేసినా నాకేం అవ్వదు, ఇవన్నీ నాకు వెంట్రుకలతో సమానం, నాకేమీ అవ్వదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, నా మీదకి మీరు బాణాలు వేసి నన్ను ఏదైనా హింస పెట్టాలని చూస్తున్నారు కదా, చూడండి అని రాముణ్ణి ఒక చేతితో లక్ష్మణుణ్ణి ఒక చేతితో పట్టుకుని ఇలా అక్కడ కూర్చోబెట్టుకుని పరిగెడుతున్నాడు. ఇలా పట్టుకుని అంటే ఇలా గట్టిగా ఇలా ఇద్దరిని పట్టుకుని పరిగెట్టిపోతున్నాడు. రాముణ్ణి లక్ష్మణుడు సీతాదేవిని అక్కడ వదిలేశాడు. పట్టుకుని పరిగెడుతుంటే లక్ష్మణుడు, అన్నయ్య వీడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు, మన ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే ఆ సమయంలో రాముడు పరిహాసం చేస్తున్నాడు. తీసుకెళ్ళనివరిరా, మనం ఎక్కడికైతే వెళదాం అనుకుంటున్నామో ఆ లోపలికే తీసుకెళ్తున్నాడు, మనకు నడిచే పని తప్పిందిగా, పర్వాలేదు తీసుకెళ్ళని అంటున్నాడు. అంటే వినోదిస్తున్నాడు రాముడు, భయం లేదు సరిగదా, ఇలా పట్టుకుని వెళుతున్నాడు. ఇప్పుడు అక్కడ సీతాదేవిని వదిలేశాడు కదా, మరి సీతాదేవి కింద ఉండిపోయింది, వీడు రాక్షసుడు పరిగెడుతున్నాడు. దాంతో సీతాదేవి భయమేసి అరిచింది, అయ్యో రాక్షసుడు వీళ్ళని పట్టుకెళ్ళిపోతున్నాడు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, అడవిలోకి వెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తాడో ఎవరైనా రక్షించండి అని అరుస్తున్నాడు భయపడిపోయింది.
అప్పుడు రాముడు అన్నాడు, సీతాదేవి తను భయపడుతోంది, మనం ఈ రాక్షసుని ఏదో ఒకటి చేయాలి, ముందర వీడిని ఆపాలి. కాబట్టి నిన్ను పట్టుకున్న చెయ్యి నువ్వు నీ కత్తితో ఖండించు, నన్ను పట్టుకున్న చేతిని నేను నా కత్తితో ఖండిస్తాను అన్నాడు. అని రాముడు ఇలా పట్టుకున్నాడుగా ఈ చెయ్యిని, రాముడు ఇక్కడికి నరికేశాడు. అలాగే లక్ష్మణుని ఇలా పట్టుకున్నాడుగా, లక్ష్మణుడి చేతిని ఇక్కడ నరికేశాడు. నరికేసరికి వాళ్ళిద్దరు కింద పడిపోయారు. పరిగెట్టారు దూరంగా. వీడికి బాధ వచ్చింది, వీడు చావడు, ఇవన్నీ మరి దెబ్బలు తగిలి రక్తం వస్తుంది కానీ చావడు, మరి అస్త్రాలతో చావని వరం ఉందిగా. దాంతో ఏమైందంటే వీళ్ళ వెంబడి పరిగెట్టి అప్పుడు ఇంకా విజృంభించడం మొదలెట్టాడు. కానీ చేతులు పడిపోయిన దాంతో కింద పడిపోయాడు. వాడు కింద పడిపోయేసరికి రాముడు లక్ష్మణుడు వాడి మీదికి వెళ్ళి వాడికి అర్థమైంది వీడు బాణాలతో చావడు అని. వాళ్ళు అంటే శరీరంతోనే కొట్టడం మొదలెట్టారు. అంటే శస్త్రాలు ప్రయోగించి ప్రయోజనం లేదు, ఇక చేత్తోటి కొట్టి చంపితే అలా అయితే చచ్చిపోతాడేమో అని వాడిని కొడుతుంటే వాడు పెద్దగా అరుస్తుంటే ఆ అరుపులకి చుట్టుపక్కల క్రూర మృగాలు బెదిరిపోతున్నాయి అంటారు. అలాగా బెదిరిన తర్వాత అప్పుడు ఏమన్నాడంటే వాడలా అంతలాగా కొట్టేసరికి ఇంకా వాడికి లేవనే శక్తి, లేచే శక్తి నశించిపోయింది, అంటే కాళ్ళ మీద కూడా కొట్టేస్తున్నాడు. ఇప్పుడు రాముడు అన్నాడు, లక్ష్మణ వీడు ఈ విధంగా శస్త్రాలతో చావట్లేదు, ఇలా చావట్లేదు, ఒకటే మార్గం ఉంది వీడికి, నువ్వు పెద్ద గోతి తీ, ఆ గోతిలో వీడిని పడేసి మనం పైన కప్పేస్తాం, అప్పుడు వాడికి ఊపిరాడకుండా చచ్చిపోతాడు, అదొకటే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు అని వాడిని మరి వీడిని రాముడు ఒక్కడే ఆపాలి, ఎందుకంటే లక్ష్మణుడు వెళ్ళి గొయ్యి తవ్వాలిగా. అందుకని రాముడు అన్నాడు, నేను వీడి గొంతు మీద నా పాదం వేసి నొక్కి పెడతాను, నువ్వు వెళ్ళు అని వాడి గొంతు మీద తన పాదం పెట్టాడు. శ్రీరామ పాదం అండి అది పెట్టేసరికి వాడు అంతవరకు క్రూరంగా అరిచినవాడు వెంటనే అన్నాడు, రామా అని గట్టిగా అరిచట. అంటే ఆ పాద స్పర్శకి వాడిలో అంతకు ముందరే తెలిసిపోయింది వాడికి, కానీ అప్పుడు అవన్నీ నిజాలన్నీ చెప్పాడు. రామా నేను ఎవరినో కాదు, నేను ఒక గంధర్వుణ్ణి, నా పేరు తుంబురుడు. అంటే ఈ తుంబురుడు వేరండి, మన నారద తుంబురులో తుంబురుడు కాదు, నా పేరు తుంబురుడు. నేను గంధర్వుడి దగ్గర పనిచేస్తూ ఉంటే తర్వాత నాకు చేయాల్సిన సేవలు చెయ్యకపోతే నాకు శాపం వచ్చింది, ఆ శాపం వల్ల నేను ఈ విధంగా రాక్షసుణ్ణి అయ్యాను, తర్వాత నేను పరితపించాను, నాకు శాప విమోచనం అని. అప్పుడు నాకు శాపాన్ని రాముడితోనే నీకు శాప విమోచనం అవుతుందని నాకు వరం ఇచ్చారు, కాబట్టి నేను నీకోసం నిరీక్షిస్తున్నాను. ఎప్పుడైతే కానీ వాడి నిజంగా చెప్తున్నాడండి, వాడు చెప్పి ఒక శ్లోకం ఉంది ఇక్కడ, కౌసల్య సుప్రజారామ తాత త్వం విదితోమయ వైదేహీ చ మహాభాగ లక్ష్మణస్య మహాయస. కౌసల్య సుప్రజారామ తాత త్వం విదితోమయ వైదేహీ చ మహాభాగ లక్ష్మణస్య మహాయస అన్నాడు. అంటే నాయనా నువ్వు కౌసల్యాదేవి యొక్క నోములు పంటవైన శ్రీరాముడు అని ఇప్పుడే నాకు తెలుస్తుంది, ఈవిడ మహాసాధ్వి వైదేహి అని, ఇతను పేరు పొందిన లక్ష్మణ స్వామి అని నాకు తెలిసింది. అందుకని నీ దాంతో నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు ఆ గొయ్యి తవ్వి నన్ను పడేయమని చెప్పావు కదా, అది అలా చేస్తేనే మా వంశాచార ప్రకారం నేను మరణిస్తాను, నాకు ఈ వరం ఉంది, నేను ఇలా చావలేను, కాబట్టి నన్ను ఆ విధంగా చంపేయవలసింది, అంటే నన్ను అందులో పూడ్చిపెట్టవలసింది అని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, తన రాముడు అని గుర్తించి తన మృత్యు రహస్యాన్ని చెప్పాడు. అలా ఎవరైనా చెప్తారండి? కానీ రాముడి స్పర్శతో అతనిలో ఉన్న తామస గుణం చచ్చిపోయింది. కానీ తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే సీతాదేవిని ఇక్కడ అంటాడు, సీతాదేవి ఆవిడ్ని పట్టుకున్నాడో అసలు అమ్మవారి స్పర్శతోనే వాళ్ళు మార్పు వచ్చి అతని శరీరం పునీతమైపోయింది అమ్మవారి స్పర్శతో. అప్పుడు తెలిసింది వాళ్ళు తనని ఉద్ధరించడానికి వచ్చిన దేవతలు అని అర్థమైపోయింది. అప్పుడు తెలిసింది వెంటనే, ఎప్పుడైతే వాళ్ళు పేర్లు చెప్పారో, మేము ఎవరు అంటే ఇలా మేము అక్కడికి వచ్చాము అడవికి అని చెప్పారు, ఈ వీడు ఎలా చెప్పాడో విరాధుడు, అలాగే వాళ్ళు కూడా చెప్పారు మేము సీతారామ లక్ష్మణ చెప్పగానే అర్థమైంది, అమ్మ వీళ్ళు వచ్చేసారు, ఇంకా వీళ్ళు నాకు ఇంకా విముక్తి వస్తుంది. అందుకని యుద్ధం చేశాడు కానీ ఫుల్ ఫోర్స్తో చెయ్యలేదు, ఎందుకంటే ఇంకా మరణించాలి వాళ్ళ చేతుల్లోని. ఆ విధంగా అది అతని అదృష్టం, ఆ విధంగా పరిణమించింది. రాముడి పాదం తగిలింది అంటే ఏంటంటే, అది సత్పురుషులు ఎప్పుడు ప్రార్థిస్తారు ఆ పాదం కోసం కదా, బ్రహ్మ కడిగిన పాదం అది, ముల్లోకాలు కొలిచిన పాదం అది కదండి. అలాంటి పాదం అతని గొంతు మీద పడింది, అది నొక్కి పెడుతోంది. పైగా
అలాంటి పాదాన్ని నిజానికి మరణించే టైంలో రాముడి నామం చెప్పుకొని మరణించాలంటారు. ఇతను ఎంత అదృష్టవంతుడంటే ఆ పాదాన్ని చూస్తూ ఆ పాదం స్పర్శ అనుభవిస్తూ మరణిస్తున్నాడు. రాక్షసుడైతే ఏంటండి, రాక్షసుడైతే మాత్రం పుట్టుకతో రాక్షసుడు అనేక అందరిని ఇబ్బంది పెట్టాడు. కానీ అతని అదృష్టం ఈ విధంగా పరిణమించింది. మరి అతనికి మోక్షం కాక ఇంకేం వస్తుంది? మోక్ష కాండ అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎలాంటి రాక్షసులకి, ఎలాంటి భయంకరులకి ఎలాంటి మోక్షం ఇస్తున్నాడు. అప్పుడు అతనికి గంధర్వలోకానికి ఎందుకండి, మళ్ళీ మోక్షమే ప్రాప్తించి భగవంతుడిలో కలిసిపోతాడు. దానికోసం ఎదురు చూస్తున్నాడేమో. ఇక్కడ కాలు పెట్టినప్పుడు కన్నీరు మున్నీరు అయిపోయి ఉంటాడు. రాముడి పాదం చూస్తూ ఆ గోతిలో పడేసి వీళ్ళు అంతా కడితే అరుస్తూ రాముడి నామం చెప్పుకుంటూ మరణించి అందులోంచి గంధర్వుడు బయటికి వచ్చి చెప్పాడు, నేను నీకు నా శాప విమోచనం తొలగించావు రామా, నీకు నేను మేలు చేస్తాను. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక ముని ఆశ్రమం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఋషిని ఆ ఋషిని కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, అందుకని చాలా దగ్గరగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు అంటూ ఆయనకి చెప్పి రాముడికి, సీతకి, లక్ష్మణుడికి ముగ్గురికి నమస్కరించి రామనామం చెప్తూ ఆయన మోక్షాన్ని సిద్ధింపజేసుకున్నాడు. ఇతను విరాధుడు అనే ఒక రాక్షసుడు. ఈ విరాధ వధతో మనకి మోక్ష కాండ మొదలైంది. చూసారా, ఇక్కడ విరాధుడు అంటే ఏంటంటే, రాధ అంటే మనకి ఇక్కడ ప్రీతి, ప్రేమ. విరాధుడు అంటే ప్రీతి కలిగించని వాడు, అంటే ద్వేషాన్ని కలిగించేవాడు అని అర్థం, ఆనందానికి వ్యతిరేకం. అలాంటి వాడికి ఇలాంటి శాపం ఉండబట్టి ఈ విధంగా అడవికి వచ్చి ఇన్ని ఇది చేసి రాముడి కోసం తెలియకుండానే ఎదురు చూసి రాముడి చేతిలో మరణించి మోక్షాన్ని పొంది రాక్షస జన్మనించే కాదు, అసలు ఈ జనన మరణ వలయంలోంచి ఆయనకి విముక్తి వచ్చి వెళ్ళిపోయాడు. పాపం చేత ఆయన రాక్షసుడు అయ్యాడు కదండి. అందులోంచి ఆయనకి రాముడి స్పర్శతో, సీతాదేవి స్పర్శతో పునీతుడై ఆయన మోక్షాన్ని ప్రాప్తింపజేసుకున్నాడు. ఇది విరాధ వధ. ఇక్కడితో మనకి అరణ్యకాండ మొదలైంది. ఇది మొదలైంది మనకి విరాధ వధతో మొదలైంది. కబంధ వధతో అరణ్యకాండ ముగుస్తుంది. కబంధుడు, తర్వాత శబరి. కాబట్టి ఒక రాక్షసుడు, ఇంకొక రాక్షసుడు మధ్యలో అనేక మంది రాక్షసులు వస్తూ ఉంటారు, అనేక ఋష్యాశ్రమాలు వస్తూ ఉంటాయి. ఇది అరణ్యకాండ గొప్పతనం. మోక్షం ఎక్కడికక్కడ చెప్పాను కదా మీకు, చాలా ఫాస్ట్గా, ఏదంటే పెద్ద యాక్షన్ ఫీల్డ్ లాగా అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇందులో గ్రహించాల్సిందే, రాక్షసుడు ఏం చేశాడు, వాడిని ఏ విధంగా సంహరించాడు, ఇది కాదు. అదంతా క్రూరంగానే ఉంటుంది. మరి రాక్షసుడిని క్రూరంగానే సంహరించాలి. ఇదంతా సంహరించి వీళ్ళు ఎక్కడైతే ఋషి ఎదురు చూస్తున్నారు, మీరు వెళ్ళండి అంటే వెళుతూ ఉంటే రాముడు స్వయంగా లక్ష్మణుడితో ఉంటాడు. తప్పు చేశామేమో, ఇంకో కొంచెం సేపు ఎదురు చూస్తే అతనిలో మార్పు వచ్చేదేమో, అనవసరంగా చంపామేమో అంటూ బాధపడి, అదే ఆయనలో కరుణ, అదే ఆయనలో ధాతులతో, అంత క్రూరులైనా సరే జాలి కలుస్తూ ఉంటాడు. అదండి రాముడిలో గొప్పతనం. మనం నేర్చుకోవాల్సింది. మనకి చిన్న పని ఎవరైనా చేస్తే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఇంకా వాడితో మాట్లాడడం మానేసి వాళ్ళ మీద విసుక్కుంటాం. కాదు, ఇంత ఘోరాలు చేసిన వాడి మీద కూడా వాడు మారుస్తాడేమో, వాడు ఏ విధంగా చేస్తాడేమో అంటూ ఆ ధాతృత్వం చూపించే ఆ రామయ్య గుణాలు వింటే కూడా మనలో మార్పులు వస్తాయి. అది అరణ్యకాండ గొప్పతనం. అందుకు అది వింటే మార్పు వస్తుంది అంటారు. ఇది ఆయనలో ఉండే కరుణ. కాబట్టి ఇది ఈరోజు మనం తెలుసుకున్న అరణ్యకాండలో విశేషాలు. మొట్టమొదటి ఈరోజు మనం మొదలెట్టాము. ఇక్కడి నుంచి మనం అందులోంచి ఆ రాముడితో పాటు అరణ్యంలో నడుస్తూ, మనం ఏం చెయ్యలేము సాయం, కానీ వాళ్ళు కష్టాలు పడితే చూసి కన్నీళ్లు పెట్టుకుంటాం. వాళ్ళిద్దరూ చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే సంతోషిస్తాం. అలా ఆ విధంగా వాళ్ళతో నడుస్తూ ఇన్ని విషయాలు గ్రహిస్తూ నేర్చుకుంటూ రామాయణం ఏదైతే ఋషులు నడిపిస్తున్న తోవలో రాముడు నడుస్తున్నాడో, మరి ఇక్కడ చెప్పింది విరాధుడు కదా అంటే కాదు, అంతకు ముందరే వాళ్ళు ఋషులు చెప్పారు నువ్వు ఇలా వెళ్ళు అంటే అలా వస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక రాక్షసుడు మోక్షం పొంది మళ్ళీ ఋషి అయిపోయాడు. ఆయన కూడా చెప్పాడు అలా వెళ్ళు అంటే అలా వెళ్ళి ఎలా తనంతట తను వెళ్ళాడు చూడండి. అన్ని ఆశ్రమాలకే వెళ్తాడు, ఋషులతోనే ఉంటాడు, ఋషులు చూపించిన మార్గంలోనే ఉంటాడు. అలా వెళ్ళిన రాముడు, ఆ రాముడితో పాటు మనం కూడా అడుగులు వేస్తూ చేయాలి రామాయణంలో ప్రయాణం.
यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं श्रीराम जय राम श्रीराम जय राम श्रीराम जय राम स्वस्ति అమ్మా చెప్పనా? చెప్పమ్మా. అరణ్యకాండలో మొట్టమొదటి శ్లోకం ప్రవిశ్యతు మహారణ్యం అనే శ్లోకం. అంటే తిరుగులేని మహావీరుడు దండకారణ్యం ప్రవేశించాడు. ప్రవిశ్య అంటే ప్రవేశించాడు. అయోధ్యాకాండలో గచ్చత అంటే వెళ్ళటం అని మొదలైంది. ఇక్కడ ప్రవిశ్య అంటే ప్రవేశించాడు అని. మన జీవితంలో కూడా అన్ని ప్రవేశాలే. రాముడు అసాధ్యమైన అతిపెద్ద దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అలాంటి అడవిలో ఘోర తపస్సు చేసే ఋషులు ఎదురు చూస్తున్నారు రాముడి కోసం. శాపంతో అక్కడే ఉన్న నరమాంస భక్షక రాక్షసులు కూడా శాప విమోచనం కోసం రాముడి కోసం ఎదురు చూస్తున్నారు. బాలకాండ అంతా యజ్ఞాలతో ఉంటుంది. అయోధ్యాకాండ అంతా ధర్మ ప్రధానమైన కాండ. అరణ్యకాండ మోక్షకాండ. శ్రీరామచంద్రుడు ఇక్కడ ఎందరికో మోక్షాన్ని ప్రసాదించాడు. ఇందులో 75 సర్గలు 2732 శ్లోకాలు ఉన్నాయి. అయోధ్యాకాండ అయోధ్యలో మొదలయ్యి అరణ్యంలో ప్రవేశించాము. ఇదంతా అరణ్యకాండ అంతా అరణ్యంలోనే ఉంది. ఇది తెలుగు సీమలో జరిగింది. ఇది అరణ్య ప్రాధాన్యతతో ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు అస్త్రశస్త్రాలు తపశ్శక్తి లభించాయి శ్రీరాముడికి. రావణ సంహారానికి నాంది ఇక్కడే జరిగింది. ఎందరో ఋషులను మనం కూడా ఇక్కడ దర్శించుకుంటూ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించుకుంటాం. రాముడితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటే మనం కూడా ఆయనతో పాటు ఋషులందరినీ సందర్శిస్తాం. పరమేశ్వరుడిది ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఇంకొక కన్ను పరంజ్యోతి. సూర్యుడు అంటే సూర్యవంశం, అంటే రామాయణం హృదయ వికాసం. చంద్రుడు అంటే చంద్రవంశం, అంటే భారతం బుద్ధి వికాసం. పరంజ్యోతి అంటే మహాభాగవతం. అరణ్యకాండలో మరో ముఖ్య అంశ శూర్పణఖ ప్రవేశం. సీతాపహరణం లాంటి హృదయ విదారక సన్నివేశాలను గుండెలు పిండేస్తాయి. మోక్షకాండ రాముడు ఎందరికో దర్శనంతో స్పర్శతో ఇలా ఎంత మందికో మోక్షాన్ని ప్రసాదించాడు. ఎంతో భయానకం ప్రకృతి కాకుండా ప్రకృతి సౌందర్యం, యుద్ధం, రావణుడి కుటిలత, రాముడు ఎలా మారాడు, గొప్ప గొప్ప ఋషులతో సంగమం, వారికి శుశ్రూష రాముడు స్వయంగా చేయటం, ఋషులతో సమానమైన మారీచుడు లాంటి రాక్షసులు కూడా ఇక్కడ కనిపిస్తారు. అయోధ్య అంటే వైకుంఠం నుంచి అరణ్యానికి వచ్చాడు రాముడు. ఆ మహారణ్యాన్ని మన శరీరంతో పోల్చారు. అందులో పరితపించే ఆత్మ ఉంది. దాన్ని మనం రావణుడిలా పట్టి రాముడిని చేరకుండా హింసిస్తున్నాం. రాముడు మనకి ఇక్కడ అయోధ్య నుండి అరణ్యానికి వచ్చినందుకు కొంతమందికి ఇష్టం, కొంతమందికి అయిష్టం కలిగింది. ఇక్కడ ఏదో రక్షతత్వంతో శ్రీ మహావిష్ణువుల రాముడు దర్శనమిస్తాడు. మనతో పాటు నవ్వుతూ నవ్విస్తూ కోపం తెచ్చుకుంటూ దుఃఖిస్తూ మనలాగే మానవుడిలాగా ఉంటాడు. అందుకనే మనం ఆయనకి ఎంతో దగ్గరైపోతాం. ఆయనకి ఓర్పు సహనం చాలా ఎక్కువ. తన బలాన్ని ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగిస్తాడు. రాజస గుణం తామస గుణం మనలో నశిస్తాయి రాముణ్ణి పట్టుకుంటే. తాపసంలో ఉంటాడు, కానీ కోదండాన్ని పట్టుకునే ఉంటాడు. తాపసాశ్రమంలో అడుగు పెడితే అక్కడ అనేక మంది తాపసులు వివిధ పనులు చేస్తున్నారు. అక్కడ క్రూర జంతువులు కూడా మంత్రాల వైబ్రేషన్ కి సాత్వికంగా ఉన్నాయి. అక్కడ ఋషులు ఏ రూపాన్నైతే ధ్యానిస్తున్నారో ఆ రూపం ఎదురు వచ్చేసరికి వారు చేస్తున్న పనులు ఆపి రాముడి దగ్గరకు వచ్చేసారు. జపం చేసేవారు కూడా లేచి వచ్చేసారు. ఉదయిస్తున్న చల్లని చంద్రుల్లా హాయిగా ఉంది వారికి. మా కోసం మమ్మల్ని కరుణించటానికి నడిచి వచ్చావా అని మనసులో అనుకుని స్వామికి, అమ్మవారికి, లక్ష్మణుడికి హారతి ఇచ్చారు. అంటే భగవంతుడికి దృష్టి తగలకుండా నువ్వు బాగుండాలి, నీకు శుభం అవగాక అని కోరుకోవటం. తాము ఆరాధించే భగవంతుడికి దృష్టి తీశారు. అందరినీ కూర్చోపెట్టి అతిథి మర్యాదలు చేశారు. వారు రాముడు ఎలా ఉన్నారు అని వారిని అడిగితే
మేము నీ రాజ్యంలో ఉన్నాము, నువ్వు అందరినీ రక్షించే జనేశ్వరుడివి, మేము నీ వారము, నువ్వు మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. ఉదయం సీతారామ లక్ష్మణులు బయలుదేరారు. వీళ్ళని నేను రక్షించాలని ఆలోచిస్తూ బయలుదేరాడు రాముడు. కింకారణ్యంలోకి ప్రవేశించారు. అసూయకరమైన దుర్గంధంతో, మాంసముద్దలతో, సగం విరిగిన చెట్లతో భయంకరంగా ఉంది. ఒక చెరువులో నీళ్లు తాగటానికి వెళ్తే అక్కడ పెద్ద శబ్దం అయ్యి చూస్తే కొద్ది దూరంలో అత్యంత భయంకరంగా అప్పుడే చంపిన పులిని కట్టుకుని సోలం కొనలకి ఏనుగు తలలో పులులు గుచ్చుకొని పట్టుకుని ఉన్నాడు రాక్షసుడు. వాడి అరుపుకి జంతువులు పరుగు పెడుతున్నాయి. ముగ్గురిని చూసి సీతాదేవిని పట్టేసుకున్నాడు. సీతాదేవి గిలగిలలాడుతోంది. ఇక్కడ రాముడు నిస్సహాయంగా లక్ష్మణుడితో మాట్లాడాడు. మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఏమిటి ఈ కష్టం, సీతను అపహరిస్తే మనం ఏమీ చేయలేకపోతున్నాము అంటే, లక్ష్మణుడు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నయ్య? రాక్షసుడిని అడిగాడు. నువ్వెవరు అని అనగా, నేను విరాధుడిని, నా తండ్రి పేరు జయుడు, నాకు బ్రహ్మదేవుడు వరం ఉంది, నన్ను అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేవు, నేను ఈ స్త్రీని తీసుకువెళ్ళిపోతున్నానన్నాడు. రాముడు కోపంతో వాడిగా ఉన్న 7 బాణాలు వేశాడు. రాక్షసుడికి రక్తం వచ్చింది కానీ ఏమీ అవ్వలేదు. సీతాదేవిని పక్కన దించి శూలం వేశాడు. శూలం రామలక్ష్మణుల మీద. రాముడు బాణం వేసి దాన్ని 6 ముక్కలు చేశాడు. వారు బాణాలు వేస్తున్నా నడుస్తూ వీరి మీదకు వెళ్ళి ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని పరిగెట్టాడు. లక్ష్మణుడు, ఏంటన్నయ్య వీడు ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నాడు మనల్ని అంటే, రాముడు పరిహాసంతో, తీసుకువెళ్ళని, మనం నడవక్కర్లేకుండా గమ్యం చేరుస్తాడు అన్నాడు. ఈలోపు సీతాదేవి అరుపు విని, నిన్ను పట్టుకున్న చేతిని నువ్వు ఖండించు, నన్ను పట్టుకున్న చేతిని నేను ఖండిస్తాను అని రాముడు చెప్పగా ఇద్దరు చెరో చేతిని ఖండించారు. ఇంకా విజృంభించాడు విరాధుడు. వారు కొడుతూనే ఉండేసరికి బాధతో అరిచాడు. కానీ అస్త్రశస్త్రాలు పనిచేయవనేసరికి, లక్ష్మణ గొయ్యి తవ్వు, పూడ్చి పెడదామని రాముడు అతన్ని లేవకుండా గొంతు మీద తన పాదాన్ని నొక్కి పెట్టాడు. ఆ పాదస్పర్శకి పునీతుడయ్యాడు విరాధుడు. రామా, నేను గంధర్వులకి సేవలు చేసే తుంగురుడిని, నేను శాపంతో ఉన్నాను, రాముడు వచ్చి శాప విమోచనం చేస్తాడని చెప్పారు. నువ్వు గోతిలో పూడిస్తే నాకు శాప విమోచనం కలుగుతుందన్నాడు. నాయన, నువ్వు కౌసల్యానందుడు అని తెలిసింది నాకు. రాముడి స్పర్శతో ఆయనలో మార్పు వచ్చేసింది. అప్పుడు తెలిసింది తనకు విముక్తి కలగబోతుందని. ఆయనను గోతిలో పూడ్చారు. విరాధుడు శాప విముక్తి పొంది సీతారామ లక్ష్మణులకు నమస్కరించి రాముడి చేతిలో మోక్షాన్ని పొందాడు. బాగుంది, చాలా బాగుంది. విరాధవధ చాలా బాగుంది. నమస్కారం అమ్మగారు. చెప్పండి అమ్మా. మనసు గంటన్నర ఎక్కడికి వెళ్ళటం లేదమ్మా. అలాగా అసలు మీరు చెప్తున్న దాంట్లో లైవ్ అయిపోతుంది కానీ ఇక దేని గురించి ఆలోచించటం లేదమ్మా. అది ఎంత విశేషం, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందమ్మా. రాముడు రామాయణంలో ఉండే తీయదనం అండి, మనం ఇంకా ఏది ఆలోచించనివ్వదు, అలా లాగేసుకుంటుంది ఆయన ఆకర్షణ అంతే. అసలు ధ్యానం అంటే ఇది కదా, మనం కూర్చుని ప్రయత్నం చేస్తే ఉండదమ్మా, అది ఉండదు, పరిగెడుతుంది. అది తెలియకంటే గంటన్నర సేపు అలా ఉంటుందంటే అది ఏంటా అని చూస్తుందమ్మా. తర్వాత కూడా చాలా సేపు ఇష్టపడలేదమ్మా ఏది ఆలోచించడం. చాలా ధన్యవాదాలు. చాలా కరెక్ట్ అమ్మా. అసలు గంటన్నర ఎప్పుడైపోయింది, 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవాలంటే ఎంత కష్టమో. గంటన్నర ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియట్లేదమ్మా అసలు. ఆయన చెప్పిస్తాడు, ఈయన ఉన్నాడుగా మనకి హనుమంతుడు, సరిగ్గా జరిగేలాగా చూసుకుంటాడు అంతే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయమ్మా? ఎవరైనా ఏమైనా చెప్పాలా? ఇప్పుడు మనం అనుకున్నాం మోక్షం ఇవ్వడానికి మోక్షకాండాన్ని, ఒక రాక్షసుణ్ణి సంహరిస్తుంటే, ఒక దుర్మార్గుడు సీతాదేవిని అపహరించాలని చూసిన దుర్మార్గుణ్ణి, అమ్మవారి ఇంత కష్టాన్ని గురి చేసిన దుర్మార్గుణ్ణి సంహరిస్తేనే మనకి ఆ ఘట్టం తర్వాత మోక్షం ఇస్తుంటేనే మనందరికీ కళ్ళలో నీళ్లు తిరిగి మనందరం ఎమోషనల్ అయ్యామే.
అలాంటిది ఇక ఋషుల దగ్గరికి వెళ్ళిన రాముడు వాళ్ళతో మాట్లాడిన తీరు, ఇక ఋష్యాశ్రమాలు తిరుగుతూ ఉంటారు. ఇంకా మనం ఎంత కదిలిపోతామో, ఎందుకంటే అది సాత్వికంలో, ఇది మనం ఇంత తామస గుణంలో ఉన్న వాళ్ళని చంపితేనే మనం తట్టుకోలేకపోతాం. రామ పాదం తగిలింది అంటే మనందరికీ గూస్ బంప్స్ వచ్చాయి, మన మీదే తగిలినట్టు మనం ఫీల్ అవుతాం కదా, మన గొంతు మీద రాముడి పాదం తగిలినట్టు. ఆ నొప్పి ఆయనకి తెలియలే, ఆయనకి విరాధుడికి కాలు ఇంత పడితే, రాముడికి కాలు ఇక్కడ పడితే ఎంత నొప్పి ఉందో, ఆ నొప్పి తెలియక పాదాన్ని చూస్తూ ఆ స్పర్శను అనుభవిస్తూ మరణించాడంటే అది ఆ మహాత్ముడు అనే మనం అంటున్నాం కదా. ఆయన్ని మనం ఇంకా చెడ్డ అని రాదు, అంత అదృష్టం. చెప్పమ్మా. అమ్మా చాలా బాగుందమ్మా నిజంగా. అసలు రామాయణం ఎంతమంది పండగలో పిల్లలు ఎవరు ఎంతమంది ఉన్నా ఇంకా దృష్టే లేదమ్మా. ఎప్పుడు క్లాస్లో కూర్చున్నామో ఇంకా దాంట్లో లీనం అయిపోయి ఇంకా రాముడితోటే ఉంటున్నామమ్మా. అది అయ్యాక కూడా 3-4 రోజులు ఇంకా అదే భావాలతోటి మమ్మల్ని ఇంకెలా నడిపిస్తుందో కూడా తెలియట్లేదమ్మా. నిజంగా చాలా బాగుందమ్మా. మీకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. అంటే తెలిసిన కథని ఒక్కొక్క పాత్రని మాకు ఎలాగంటే ఎంత బాగా అర్థమయ్యేలాగా పాత్రలో ఆ విరాటుడు రాక్షసుడు అయినప్పటికీ కూడా అతన్ని గురించి మీరు చెప్పే విధానం ద్వారా మనలో రాక్షసత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలో, ఏదైనా ఉంటే దాన్ని ఎలా మనం తెలుసుకోవాలని తెలుసుకునేలా చేస్తుందమ్మా మీ బోధ. చాలా బాగుందమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నమస్కారం వల్లి గారు, నేనండి గిరిజ. చెప్పండి గిరిజ గారు, ఎలా ఉన్నారు? మీ రామాయణం వింటే రాముడు ధనుసు పట్టుకొని నిలబడుకున్నట్టే ఉంది. చాలా బాగుంది. అవును, ఒక క్వశ్చన్ పెట్టాను, మీరు చూడలేదే. తెలీదండి నాకు అది, అందుకే రిప్లై. అవునా, అసలు ఉందా ఆ క్వశ్చన్ అని క్విజ్లో వచ్చింది. ఏమో నాకు కూడా ఎక్కడ ఏమి చదివినట్టు లేదు అసలు అని. ఇంతకు వాళ్ళే చెప్పారు ఆన్సర్, సీతామాత టెస్ట్ చేసిందని రాముల వారిని. అది చాలా బాగుంది రామాయణం. అంటే నాకు ఒకటి, ఇప్పుడు ఈయన సీతని అలా పట్టుకున్న రాక్షసుడు గంధర్వులాగా, ఇది రావణాసురుడిది మీన్స్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఇండికేటింగ్ ఫ్యూచర్ లో అలాగా అవుతాది, దే ఆర్ హెచ్చరిస్తున్నారా ఏంటి అన్నట్టు నాకు డౌట్ వచ్చింది. అంటే ఎందుకంటే ఒక స్త్రీ అడవిల్లోకి రావడం తిరగడం అనేది, అందులో పైగా ఒక రాణి లాంటి స్త్రీ, అలా ఎక్కడ వాళ్ళు చూడలే, పైగా ఇవిడ అతి సౌందర్యవతి కదా. రాక్షసులు లాంటి వాళ్ళకి తామస గుణం, వాళ్ళకి ఏంటంటే ఒక స్త్రీని చూస్తే వాళ్ళకి ఇలాంటి చెడు ఆలోచనలే వస్తాయి, కానీ ఇంకా వేరే పూజ్య భావాలు అలాంటివి ఉండవు. అందుకని వెంటనే ఆవిడ్ని హరించడానికి, అదే రావణాసురుడు చేసింది కూడా కదండి. అదే ఒక సౌందర్యవతి ఇప్పుడే కొంచెం ఇండికేట్ మనకి చేసినట్టు నాకు నీకు అలా అనిపిస్తుంది. ఓకే ఓకే. కానీ ఆవిడ పాపం కష్టాలు ఇక్కడి నుంచే, ఆవిడ అందం ఆవిడకి శత్రువు, అది స్టార్ట్ అయినట్టు తెలుస్తున్నది. ఒక స్త్రీకి అందమే శత్రువు అనిపించలేదు, కానీ ఇప్పుడు అలాగా అనిపించింది లైట్ హింట్ గా. అంతేనా? థ్యాంక్ యూ ఆంటీ. అమ్మా, ఈ పరమేశ్వరునికి 3 కళ్ళు అని చెప్పారు కదా, అది చాలా బాగుందమ్మా. సూర్యుడికి అది సంబంధించిన కన్ను రామాయణం, దానివల్ల హృదయ వికాసం. చంద్రుడికి సంబంధించిందేమో మహాభారతం, అదేమో బుద్ధి వికాసం. పరంజ్యోతి 3వది మహాభాగవతం, అదేమో ఆత్మ వికాసం. ఇది చాలా బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. నాకు చాలా నచ్చింది. గ్రంథాలు మనకి అవి తెలుసుకుని తీరాలమ్మా జీవితంలో. అదే ఇవి 3 తెలుసుకోవడం అత్యంత, అంటే ఈ 3 మనకి వికసిస్తాయి. అదే చాలా బాగుంది. ఇది చాలా బాగా చెప్పారు. చాలా బాగుందమ్మా ఈరోజు. థ్యాంక్ యూ అమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు అండి వల్లి గారు. ఎవరైనా ఏమైనా చెప్పాలమ్మా? సంక్రాంతి మనకి చాలా బాగుంది వల్లి గారు, చాలా బాగుంది క్లాస్.
రామాయణం అంటేనే హృదయ వికాసం అనేది చాలా బాగా చెప్పారు. ఎంతో అంటే అన్ని పాయింట్స్ ఇది మరవలేము, అంతా చాలా బాగుంది. అది అందరినీ 1.5 hour అలా కూర్చోపెడతారు, రాక్షసుల్ని ఋషులు చేసేస్తుంటారు. అయ్యో, అందరూ రాక్షసులమే, అందుకే మనలోనే ఉన్నాడు రాక్షసుడు కదా. అది చాలా బాగుంది అది. అంటే రావణ అది సంహారం 5 minutes అలా మనలో కూర్చోలేము, రాక్షసుడు. 5 minutes అలా కూర్చోలేము కదా ధ్యానంతో. కానీ ఈ 1.5 hour ఎలా అయిపోతుంటుందో అది 5 minutes లాగా అయిపోతుంటుందండి. అంత తల్లీనంగా అందరూ వింటాం. ఇది నిజంగా ఒక తపస్సే. ఇది ఒక 1.5 hour అలా కూర్చోవడం అంటే అది మీరు చేపిస్తున్నారు, అది అందరినీ కూర్చోపెడుతున్నారు. అది ఎంత తీరుస్తాడమ్మా, ఎలా తీరుస్తాడు ఆయన. అది చెప్పిస్తాడు, మీతో వినిపిస్తాడు, అంతే తేడా. అది ఈ ఆత్మ గురించి ఈరోజు చాలా బాగుంది అవన్నీ. దీంట్లో కానీ భగవద్గీతలో కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది వల్లి గారు. ప్రతి క్లాసు బాగుంటుంది, ప్రతి రోజు ఏ రోజు కాకుండా మండే ట్యూస్డే ఉండకుండా అన్ని డేను మంగళవారమే అయితే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇలా మమ్మల్ని ఎప్పుడు ఇలా ఒక ఆశ్రమం లాగా కూర్చోపెట్టి అందరినీ మీరు ఎప్పుడు ఎలా చెప్తూ ఉంటారో అదొక ఆశ ఉంది, అలా మనం ఉండిపోవాలా మీతో అని. ఇంకా వేరే ఇది కాకుండా వేరే ఏది వద్దు అని. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు, థ్యాంక్ యూ. అమ్మ, ఈ రోజు మీరు ఆత్మని అడవితో పోల్చారు అదే ఆత్మని కదా, శరీరాన్ని అడవితో పోల్చారు కదా, అందులో ఆత్మ పడే ఇది శోభ. అది చాలా చాలా బాగుందమ్మా. నిజంగానే అనిపించింది. ఇప్పుడు శరీరం మీద కొంచెం ధ్యాస ఎలాగ దాన్ని చేయాలి అన్నది ఆ శ్లోకాలు అంటే గీతలో మీరు మీనింగ్ వినడం కదా, అందుకని మీరు ఆ శ్లోకాలు 4-5 సార్లు అర్థంతో చదువుకోండి అమ్మా. నిజంగా చెప్తున్నాను నేను, తేడా వస్తుంది మీకు. అలాగే అమ్మ, తప్పకుండా తప్పకుండా చదువుకోండి. సీత ఎలా ఏడ్చిందో రాముడి కోసం, అలా ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. అదే ఇందులో అలాగే కదమ్మా. రావణాసురుడి కంటే అధ్వానంగా మనం వినం మాట. నాకు అదే అందులో మీరు పరితపించే ఆత్మ ఉందా, మహారణ్యం అనే శరీరంలో, దాన్ని మనం రావణుడిలా పట్టు పీడిస్తున్నామని అనిపించిందమ్మా. నిజంగానే అలాగే పట్టు పీడిస్తున్నాం పాప. అది పరమాత్మని చేరాలని ఎంత తప్పిస్తుందో. ఇలాగ ఎదరికి వద్దాం అనుకునేసరికి మనం అనుకుంటా దాన్ని రావణుడిలాగే అహంకారం, నేను చేస్తున్నాను, నాది, నాకు కావాలి, ఇలాంటి వాటితో పెద్ద పెద్ద అక్కర్లేదమ్మా. రావణుడికి ఉన్నంత ఇది అక్కర్లేదు, మనే చాలు పీడించడానికి. అది మాత్రం చాలా, ఆ విశ్లేషణ చాలా బాగుందమ్మా. వల్లి గారు, నాసిక్ లో దండకారణ్యం అని చెప్పి మనం పెడతాం కదా అక్కడ పంచవటి వెనక. అవునమ్మా. అది ఇప్పుడు మనకి రామాయణంలో వచ్చేది 2 ఒకటేనా? తెలీదు. ఒకటే. అక్కడి నుంచి మొదలయ్యి మన భద్రాచలం వరకు వ్యాపించింది దండకారణ్యం. మొదలైంది అక్కడే. మొదలైంది అక్కడేనా? ఓకే. ఈ మధ్య పెద్ద రాముల వారి విగ్రహం చేశారు, చాలా బాగుంది, చాలా పెద్దది, పెద్ద విగ్రహం పెట్టారు అక్కడ అని. అదే ఇప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, దండకారణ్యం అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ వరకు? భద్రాచలం. అదే చెప్పాను కదా, ఇందులో అక్కడంతా తిరిగి తిరిగి చిట్టి చివరికి వాళ్ళు వచ్చి అక్కడ పర్ణశాల కట్టుకుని భద్రాచలం దగ్గర మన తెలుగు సీమలో ఉంటారు కాబట్టి మనకి రాముడి దగ్గర అయిపోయాడు. అది విన్నాను ఇప్పుడే. ఓకే, డౌట్ క్లియర్. రాయండి, మళ్ళా అరణ్యకాండ అందరూ మొదలెట్టండి. ఎప్పటికప్పుడు నేను ఇలా వారం వారం బోల్డ్ అంతా చెప్పేసి మీతో రాయించేస్తున్నాను, కానీ మరి మనకి జరగాలంటే కొంత చెప్పుకొని వెళుతున్నాం. చక్కగా రాసుకోండి. ఇంత రాయకపోయినా కొంత మీరు మీ సొంత మాటల్లో ఒక 10 sentences అయినా సరే రాయండి. రాసి మధ్య మధ్యలో చదువుకోండి. మొత్తం అయిన తర్వాత చాలా చాలా మనలో మార్పులు వస్తాయమ్మా. అది మనం మార్పు ఫీల్ అవ్వడం కాకుండా ఇంకొకళ్ళకు కూడా మార్పు వచ్చేలా మనం చూస్తే మన జీవితం ధన్యం అవుతుంది. కాబట్టి రామాయణాన్ని అనుసరిద్దాం, రాముణ్ణి అనుసరించి రాముడితోనే నడుద్దాం. జై శ్రీరామ్. థ్యాంక్స్ అమ్మా.